నా దగ్గర ఒక పర్సన్ అతని ప్లాట్ ఉంది. ఇటుపక్క ఒక రోడ్డు, ఇటుపక్క ఒక రోడ్డు ఉంది. దాని పక్కన ఇంకో ప్లాట్ ఉంది. ఆ పక్కన ప్లాట్ అతను బై నెంబర్ వేసుకొని రోడ్డును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ లేఅవుట్ల గిట్ట ఆ రోడ్ గిట్ట రిఫ్లెక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా సార్, అది ఎట్లా అవుతాయి సార్? జనరల్గా మనం డాక్యుమెంట్ను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది బై హుక్ అండ్ క్రుక్. కానీ మన ప్రాపర్టీని జనరేట్ చేయలేము, క్రియేట్ చేయలేము. డాక్యుమెంటేషన్ ప్రకారం 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు చేయొచ్చు, దాన్ని 40 ఎకరాలు చేయొచ్చు అదే సర్వే నెంబర్లో. పాత రికార్డులలో ఏమైతాయి, ఫోటోలు ఉండేటి కాదు, థంబ్ ఇంప్రెషన్ ఉండేసి కాదు, ఐరిస్ తీసుకునేటోళ్ళు కాదు. సో క్రాస్ వెరిఫికేషన్ అనేది లేదు. ఎన్ని సంవత్సరాలు లింక్ చూడాలి సార్? సపోజ్ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఉందంటే ఆల్రెడీ మన పొజిషన్లో ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ ఈ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ సర్వే డిస్ప్యూట్స్ కానీ పెద్దగా ఉండవు. దీనికి ఒక 30 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే సరిపోతుంది. అదే ఓపెన్ ల్యాండ్ అనుకోండి, ఓపెన్ ల్యాండ్కి మనకు చాలా ప్రాబ్లమ్స్. నేను ఈ మధ్యలోనే లాస్ట్ 2 వీక్స్ క్రితం కరీంనగర్లో చెల్మడ ఆనందరావు హాస్పిటల్ ఎదురుగానే మా కరీంనగర్ టు రామగుండం వెళ్ళే హైవే ఫేసింగ్ వెంచర్ అది. ఎప్పుడో పాపం సింగరేన్ ఎంప్లాయీస్ అంతా కొనుక్కున్నారు. మధ్యలో ఎవరో వారసులు, ముస్లిం వారసుల నుంచి వచ్చి మా గ్రాండ్ ఫాదర్ నేమ్ ఉంది, పహానీలల్లా రికార్డులు అని చెప్పి వాళ్ళు కేసు వేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాత ఆస్తి మనవడికి వచ్చింది, అతను అమ్మాలనుకోండి, అతని కొడుకు మైనర్ ఉంటాడు, రేపు ఫ్యూచర్లో నాకు వాటా ఉందని పెద్దవాడిని నాకు చేయొచ్చా? మైనర్ కూడా రక్కుంటుంది అన్సెస్ట్రల్ ప్రాపర్టీలో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అమ్మేసిండు అనుకోండి. అవును, మైనర్ బతికుండగానే అమ్ముతున్నాడు కదా. అవును, మరి మైనర్ షేర్ కూడా అమ్ముతున్నాడు కదా. మన ఛానల్ చూసి చాలామంది నాకు కాల్ చేస్తుంటారు సార్. కాల్ చేసి, సార్ నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఒక నమ్మకమైన అడ్వకేట్ ఎవరన్నా ఉంటే చెప్పండి సార్ అంటారు. నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే ఆ నమ్మకం అనే వర్డ్ చాలా పవర్. సో మనం రిఫర్ చేసినాం అనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే సార్ మీరు చెప్పబట్టే అయింది సార్ ఆ లాయర్. సో బ్లైండ్గా పోయినాం సార్. సో ఆ నమ్మకం అనేది చాలా, ఏ బిజినెస్కైనా, ఏ బాండ్కైనా, ఏ రిలేషన్కైనా, ఏ ట్రాన్సాక్షన్కైనా నమ్మకం అనేది ఎస్పెషల్గా డాక్టర్కి, లాయర్కి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఏదైనా పోతే మళ్ళీ ఇప్పుడు నమ్మకమైన టీవీ కొనలేదనుకోండి, పోతే 1,00,000 రూపాయలతో పోతుంది. కానీ నమ్మకమైన డాక్టర్ లేకపోతే ప్రాణం పోతుంది, నమ్మకమైన లాయర్ లేకపోతే లైఫ్ పోతుంది. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్స్కి వద్దాం సార్. గ్రామ పంచాయతీకి లేఅవుట్కి అప్రూవల్ ఇచ్చే అధికారం లేదు. చాలామంది గ్రామ పంచాయతీ లేఅవుట్ అని చెప్పేసి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒక లేఅవుట్ జనరల్గా లేఅవుట్ వేస్తే అందులో హెచ్ఎండి నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఒక 60% ల్యాండ్ని ప్లాట్ కింద డివైడ్ చేసుకొని 40% ల్యాండ్ని కాంపిటెంట్ అథారిటీ, లోకల్ బాడీ, మనకి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, గ్రామ పంచాయతీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. మార్టిగేజ్ 15% మార్టిగేజ్ దానిలో చేసి, దాని తర్వాత ఓవరాల్గా అయితే 40-60లో డివైడ్ చేసుకొని మనం ఇచ్చేస్తాము. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే 60% ప్లాట్లు చేసేసి మిగిలిన 40% ల్యాండ్ లోకల్ వాళ్ళకి చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఓనర్ పేరు మీదనే ఉంచుకుంటారు. ఫ్యూచర్లో దాన్ని రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా ప్లాట్ కింద చేసి అమ్ముతున్నారు. సో నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఇది దానికి ఎట్లా సార్? దానికి మనకి ఇప్పుడైతే గ్రామ పంచాయతీ లేఅవుట్లు కొత్తగా అయితే ఎవరేం చేయట్లేదు. కొత్తగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొత్తగా అలౌ చేయట్లేదు. చేసినా కూడా డిటీసీపీ వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారు. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఏవి అవ్వట్లేదు, రిజిస్ట్రేషన్స్ కూడా ప్రొహిబిషన్ పెట్టేశారు. అంటే రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదని కాదు, రిజిస్ట్రేషన్స్ చేయించుకునేటప్పుడు ఎల్ఆర్ఎస్ వాళ్ళకి అప్లికేషన్ పెడుతున్నారు. పాతయి కట్ ఆఫ్ డేట్ కన్నా ముందైనటువంటి వాటికి ఆ పద్ధతి. ఇప్పుడు కొత్తగా మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసి డిటీసీపీ, హెచ్ఎండి అప్రూవల్ లేకుండా గ్రామ పంచాయతీ లేఅవుట్ చూసి ప్లాటింగ్ చేస్తా అంటే రిజిస్ట్రేషన్లు ఆపేస్తారు. అట్లా అది ఓకే. పాత లేఅవుట్లకు మీరు అన్న పద్ధతిలో కట్ ఆఫ్ డేట్ పెట్టి ఎల్ఆర్ఎస్ చేయించుకుంటా అనే హామీతోటి రిజిస్ట్రేషన్ ముందుకెళ్తున్నారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ అక్కడ నుంచే ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళే ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ అనేది చేస్తున్నారు, వాళ్ళే ఫార్వర్డ్ చేస్తున్నారు. ల్యాండ్ ఓనర్ ఏదైతే ఆ రిటైనింగ్ కామన్ ఏరియా ఉంచుకొని ఏదైతే మళ్ళా స్వార్థానికి పోయి మళ్ళీ అదే ల్యాండ్ను ప్లాటింగ్ చేసి అమ్ముతారో అది ఖచ్చితంగా ఇల్లీగలే. అది కూడా
మామూలుగా చెప్పాలంటే చట్ట వ్యతిరేకమే. ఏదైతే ఈ ఒరిజినల్ కొన్న ప్లాట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి కోర్టుకి వెళ్తే ఆ ఎక్సెస్ ఆ కామన్ ఏరియా అమ్ముకున్నటువంటి ల్యాండ్ను అది క్యాన్సిల్ చేయించుకునే అధికారం ఈ ఒరిజినల్ ప్లాట్ ఓనర్స్కి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక పర్సన్, అతని ప్లాట్ ఉంది, ప్లాట్ పక్కన రోడ్డు ఉంది, ఇటుపక్క ఒక రోడ్డు ఇటుపక్క ఒక రోడ్డు ఉంది, దాని పక్కన ఇంకో ప్లాట్ ఉంది. ఆ పక్కన ప్లాట్ అతను బై నెంబర్ వేసుకొని, అంటే వేరే లేఅవుట్ని చేంజ్ చేసుకొని ఆ రోడ్డుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ లేఅవుట్లో గిట్ట ఆ రోడ్ గిట్ట రిఫ్లెక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్షన్ అవుతుంది. లేఅవుట్ అనేది రిజిస్టర్డ్ లేఅవుట్ కాదు కదా, హెచ్ఎండిఏ కానీ డిటి టెక్నికల్ అప్రూవల్ ఏం లేదు దానికి. గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంటుంది కదా. గ్రామ పంచాయతీ అనేది మళ్ళీ చేంజ్ చేశారు కదా, గ్రామ పంచాయతీకి చేయడానికి అప్రూవల్ చేయడానికే లేదు కదా. అంటే ఇప్పుడు లేదు, మీరు పాత లేఅవుట్లు అంటున్నారు కదా. పాత అంటే ఒరిజినల్గా ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ కింద వేసినటువంటి లేఅవుట్లు కదా, అప్పటికే ఈ ఎల్ఆర్ఎస్ స్కీములు పడ్డాయి. ఇప్పుడు కొత్తగానైతే ఏమి అలో చేయట్లేదు కదా. ఎల్ఆర్ఎస్ 2007 నుంచే ఉంది. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పటి నుంచి ఉంది. ఈ 2016-17 తర్వాత ఆల్మోస్ట్ ఆపేసిరు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేయట్లేదు. ఆ 15కు ముందు ఉన్నటువంటి, నాకు తెలిసి 14-15కు ముందు చేసినటువంటి పాత లేఅవుట్లకే ఎల్ఆర్ఎస్ స్కీము. అప్పుడే ఆ గ్రామ సెక్రటరీ కానీ ఆ పంచాయతీ సెక్రటరీ తోటి అప్రూవల్ తీసుకొని చేసేటోళ్ళు. అయితే మనకు ప్లాట్ అమ్మే సమయానికి ఒక లేఅవుట్ అనేది ఉంటుంది కదా, ఒక పేపరు. ఆ పేపర్లో ఏదో ఒక కామన్ ఏరియా చూపించి ఉంటాడు కదా. ఆ కామన్ ఏరియాని పట్టుకెళ్ళి మళ్ళీ ఆ రోడ్డా, పబ్లిక్ పార్కా, ఒక టెంపుల్ ల్యాండా, స్కూల్కా ఏదో చూపించి ఉంటాడు కదా. ఆ చూపించిన ల్యాండ్ను మళ్ళీ ప్లాటింగ్ చేసి అమ్మడం ఇల్లీగల్ అవుతుంది. ఒకవేళ అలా అమ్మితే ఆ ఒరిజినల్గా అప్పుడు ఆ టైంకి చూపించినటువంటి లేఅవుట్లో కొన్నటువంటి ప్లాట్ ఓనర్ ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోడ్డు అమ్మినా కానీ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పక్కన అతను ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, అతను అవ్వాల్సినది కాదు, విత్ ఇన్ లేఅవుట్ పర్సన్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, అంటే రోడ్లు అమ్మితే యాక్షన్ తీసుకోవచ్చు, ఇల్లీగల్ అది. రోడ్ కానీ కామన్ ఏరియా కానీ ఏదైనా, పార్క్ ఏరియా కావచ్చు, స్కూల్ ఏరియా కావచ్చు, టెంపుల్ ఏరియా, ఏనే కామన్ ఏరియా ఉంటుంది కదా, ఆ కామన్ ఏరియా లెఫ్ట్ అవుట్ చేసినటువంటి ఏరియా ఏది చేసినా కూడా మళ్ళీ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా సార్, అది ఎట్లా అవుతాయి సార్ జనరల్గా? డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు ప్రాపర్టీ ఒకటే ఉంటుంది, డాక్యుమెంట్స్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇన్ జనరల్గా ఏమవుతుంది సార్ అంటే, మనం డాక్యుమెంట్ను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది బై హుక్ అండ్ క్రుక్, కానీ మన ప్రాపర్టీని జనరేట్ చేయలేము, క్రియేట్ చేయలేము కదా. ల్యాండ్ అనేది అట్నే ఉంటుంది. ఒక ఎకరం, ఒక సర్వే నెంబర్లో ఒక ఎకరం ఉందంటే ఎప్పటికీ అదే ఎకరం ఉంటుంది తప్ప ఆ సర్వే నెంబర్లో ఒక ఎకరం పోయి 2 ఎకరాలు 4 ఎకరాలు కాదు నేచురల్గా. కానీ డాక్యుమెంటేషన్ ప్రకారం 1 ఎకరం ఉంటే 4 ఎకరాలు చేయొచ్చు, దాన్ని 40 ఎకరాలు చేయొచ్చు అదే సర్వే నెంబర్లో. సో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఎస్కలేటింగ్ అండ్ క్రియేటింగ్ ది ఇల్లీగల్ ఫిగర్స్. సో ఆ ఇల్లీగల్ ఫిగర్స్ను బేస్ చేసుకొని డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతాయి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ధరణి వ్యవస్థ, ఇప్పుడు భూభారతి వ్యవస్థ వచ్చింది. ఈ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది వ్యవస్థ, ఆ ఆన్లైన్ ఎంట్రీని బేస్ చేసుకొని ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సపోజ్ XYZ పేరు మీద ఒక 4 ఎకరాల భూమి ఒక సర్వే నెంబర్లో ఉంది ఒరిజినల్గా సేతువార్ ప్రకారం. సర్వే మ్యాప్ ప్రకారం కూడా 4 ఎకరాలే, ఒరిజినల్ మన మాన్యువల్ రికార్డు ప్రకారం కూడా 4 ఎకరాలే ఉంది, కంటిన్యూటీలో 4 ఎకరాలు అవ్వకుండా వచ్చింది. ఆల్ ఆఫ్ సడెన్ మాన్యువల్ రికార్డు ధరణికి వచ్చేటప్పుడే కానీ, ధరణి నుంచి మళ్ళీ భూభారతికి మారేటప్పుడే కానీ, లేదు ఇన్ బిట్వీన్ మధ్యలో ఎప్పుడైనా ఈ ఎలక్ట్రానిక్ రికార్డే కదా ఇదంతా, మాన్యువల్ రికార్డు మెయింటైన్ చేయట్లేదు, ఎలక్ట్రానిక్ రికార్డే 4 ఎకరాలది కాస్త 40 ఎకరాలు అయింది అనుకోండి, అంటే ఆన్లైన్ మిస్టేక్, ఎలక్ట్రానిక్ రికార్డే కదా, డిజిటల్ రికార్డ్ చేంజ్ అయిపోయింది. ఆన్లైన్ ఎకరా భూభారతిలో పట్టా పాస్బుక్ XYZ పేరు మీద చూపిస్తూ ఉన్నది. సో టెక్నికల్గా ఏమవుతుంది, ఆ ఆన్లైన్లో అతని పట్టా పాస్బుక్ ఉంది కాబట్టి ఆ సబ్ రిజిస్ట్రార్ 40 ఎకరాలకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఆ పనికి లేదు. సో అక్కడ ఉన్నది ఎంత, 4 ఎకరాలే ఉంది ఆడ ఫిజికల్ పొజిషన్ కానీ ఒరిజినల్ రికార్డు కానీ. ఇక్కడ ఏమైంది, బై వర్చ్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్ మ్యానిపులేటెడ్ రికార్డు వల్ల, ఫాల్స్ రికార్డు వల్ల 40 ఎకరాలకు ట్రాన్స్ఫర్ డీడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఐదర్ ఇట్ ఈస్ సేల్ డీడ్ అవ్వచ్చు, మీకు గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు, సేల్ అగ్రిమెంట్ అవ్వచ్చు, DAGP అవ్వచ్చు.
40 ఎకరాలకు అవ్వింది. ఆ 40 ఎకరాలకి ఏమవుతుంది, మొత్తం ఆ 40 ఎకరాలను బేస్ చేసుకొని మళ్ళీ ట్రాన్సాక్షన్స్ 40 ఎకరాలకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఫిజికల్ పొజిషన్ ఆడ 4 ఎకరాలకే ఉంటుంది. సో అదొక పద్ధతిలో అవుతుంది. ఇంకొక పద్ధతిలో ఏంటంటే ఫాల్స్ అండ్ ఫోర్జ్డ్ అనమాట, ఇంపర్సనేషన్ అవుతాయి. సపోజ్ ఒక ఒరిజినల్గా ఒక ఎక్స్ పర్సన్ పేరు మీద ఒక ప్లాట్ ఉంటుంది, ఎప్పుడో ఒరిజినల్ కొనుక్కొని ఉంటాడు. తర్వాత అదే ప్లాటును అదే పేరు గల వ్యక్తితోటి ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ జనరేట్ చేస్తారు. పాత రికార్డులలో ఏమవుతాయి, ఫోటోలు ఉండేటి కాదు, థంబ్ ఇంప్రెషన్ ఉండేసి కాదు, ఐరిస్ తీసుకునేటోళ్ళు కాదు. సో క్రాస్ వెరిఫికేషన్ అనేది లేదు. ఆ పాత డాక్యుమెంట్లు ఉన్న ఎవరైతే పేరు ఉంటుందో ఆ పేరు గల వ్యక్తి పేరు మీద మొత్తం డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ప్లాట్ ఓనర్ రాడు, ఆ ప్లాట్ ఒరిజినల్ డాక్యుమెంట్ రాడు. ఇక్కడ ఏం చేస్తారు, సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసేసి కొత్త డాక్యుమెంట్ను జనరేట్ చేసేస్తారు అమ్మినట్టుగా. మళ్ళీ ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత ఆ ఓనర్ వచ్చేస్తాడు. అప్పుడు ఆ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ పేరు చెప్పి ఇంకో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు కదా, 2 డాక్యుమెంట్లు ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ ఒకటే ఉంటుంది, టైటిల్ ఒకటే ఉంటుంది, కానీ 2 డాక్యుమెంట్లు కనిపిస్తూ ఉంటాయి. సో అది డబుల్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఈ రకరకాల పద్ధతుల ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, అంటే సేమ్ నేమ్ కాకుండా డిఫరెంట్ నేమ్స్తో కూడా డబుల్ రిజిస్ట్రేషన్, డబుల్ కాదు 4 రిజిస్ట్రేషన్లు అయినాయి ఒకటే ప్లాట్. ఒకటే ప్లాట్కు రకరకాల రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి. ఓసారి లేఅవుట్ను డిస్ట్రాక్ట్ మార్చేస్తారు, లేఅవుట్ మార్చేసి ఆ నంబర్ మార్చేస్తారు. ఓసారి ఏమైతే ఫిజికల్ పొజిషన్ ఒకటే ఉంటుంది, నంబర్ మార్చేస్తారు. అవును, ఇద్దరు వచ్చేసి నాది ప్లాట్ అంటారు, ఫిజికల్ పొజిషన్ ఒకటే ఉంటుంది. సో ఇద్దరికి డాక్యుమెంట్లు కరెక్ట్గానే చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి సార్? దానికి సొల్యూషన్ అగైన్ మళ్ళీ ఈ లీగల్ స్క్రూటినీ, ఎవరి డాక్యుమెంట్ టైటిల్ స్క్రూటినీ కరెక్ట్గా ఉన్నది, ఎవరి జెన్యూన్ డాక్యుమెంట్లు, ఎవరు ఒరిజినల్ ఓనర్స్ దగ్గర ఉన్నారు, ఎవరికి ఒరిజినల్ టైటిల్ ట్రాన్స్ఫర్ అయింది యాజ్ పర్ లా, ఎవరో ఒకరు అందులో మిస్క్రియంట్ ఉంటాడు. ఇప్పుడు 4 పేరు మీద అయింది అనుకో, ఒక ప్లాట్ 4 పేరు మీద రిజిస్ట్రేషన్, ఒక్కరికే జెన్యూనిటీ ఉంటుంది, ఒక్కడే ఉంటారు జెన్యూన్, మిగిలిన 2-3 ఫేక్ ఉంటారు. ఈ ఒక్కళ్ళు అనే విషయాన్ని ప్రూవ్ చేసుకొని అది ఇతను దాన్ని పొందొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లనే ఒక కేసు వచ్చింది, వాళ్ళు ఇట్లనే 4 పేరు మీద అయింది, కోర్టుకు వెళ్తే రోజులు సంవత్సరాలు పోతుంది అనే ఉద్దేశంతో అసలు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేసిందంటే అతను ఈ 4 కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ చేసుకున్నాడు. కాంప్రమైజ్ చేసుకొని ఇక మీ డాక్యుమెంట్లు మీరు రాకుర్రి, మీ 3 వెళ్ళిపోండి, ఇక మీకు ఎంత కావాలో చెప్పండి, వాళ్ళకి ఇచ్చేసి. ఎందుకంటే రేట్లు పెరిగిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఆశ అనేది అందరికి పుడుతుంది. సో వాళ్ళకి ఇచ్చి దాన్ని అట్లా సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అవుట్ సైడ్ అదే మన ఇండియాలో ఉన్నటువంటి జస్టిస్ డిలేడ్ సిస్టంలో డిస్పోజల్లో డిలే అవ్వడం చేత ఇట్లాంటి తప్పని తెలిసినప్పటికి కూడా ఈ నిజమైనటువంటి బాధితుడు తప్పనిసరి పరిస్థితులలో ఏదో ఒక కాంప్రమైజ్ మోడ్లో వెళ్ళి ఆ లిటిగేషన్ను ఫుల్ స్టాప్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోర్టుకి వెళ్తే ఎంతో కాలం, చాలా కాలయాపన అవుతుంది, మన జీవిత కాలంలో అది అనుభవిస్తామో లేదో తెలియదు అనే భయాలతోటి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి కాంప్రమైజ్ చేసేసి లిటిగేషన్ ఫుల్ స్టాప్ పెట్టించుకుంటున్నారు తప్ప అదేమి రాంగ్ను రైట్ చేసే పద్ధతి ఏమి కాదు. అట్లా అంటే మనం దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి గెలవచ్చు, డిలే అవుతుంది అనే ఉద్దేశంతో కాంప్రమైజ్ తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఆడ. సో మన జీవిత కాలంలో తీర్పు వస్తుందా లేదా అనే నమ్మకం లేక ఈ మన సిస్టమ్ డిలే ఉంది కాబట్టి ఆ డిలేడ్ సిస్టంలో మానవ జీవిత కాలం షార్ట్ కట్ కాబట్టి ఆ డిలేలో మనం ఎప్పుడు అందుకుంటామో, మనం ఆ ఫలాలను అనుభవిస్తామో లేదో మన జీవిత కాలంలో అనే భయంతో ఈ రాంగ్ డబుల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తులతోటి మనం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి కంపల్షన్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో అంతే తప్ప వేరే ఏమి లేదు. అక్కడ లీగల్ స్క్రూటినీ చేస్తే ఎవరిది జెన్యూన్, ఎవరిది ఫస్ట్ డాక్యుమెంట్ తెలిసిపోతుంది. కోర్టు ద్వారా జరగాలి, కోర్టు ద్వారా జరగాలి. టైం పడుతుంది కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఫస్ట్ వాళ్ళకే ఫేవర్ హక్కులు వస్తాయి. ఎవరైతే ఒరిజినల్ ఓనర్ల దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ కొనుక్కుంటారో వాళ్ళకే హక్కులు వస్తాయి. చట్ట ప్రకారం ఎవరైతే అమ్మిరు, చట్ట ప్రకారం ఎవరి ద్వారా ఎవరికి వచ్చినాయో ఆ చైన్ లింక్ ఉంటుంది కదా, అందుకే మనం లింక్ డాక్యుమెంట్లు అంటాం. అదే ఆ లింక్ అయితే ఎవరికైతే ప్రాపర్గా వచ్చిందో వాళ్ళకే చెందుతుంది అనమాట. ఎన్ని సంవత్సరాల లింక్ చూడాలి సార్? ఒరిజినల్గా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎన్ని సంవత్సరాల లింక్ చూస్తే కరెక్ట్ అంటారు?
ఇప్పుడు మనం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం ప్రాపర్టీ అనుకోండి, సపోజ్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఉందంటే ఆల్రెడీ మన పొజిషన్లో ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ ఈ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ సర్వే డిస్ప్యూట్స్ కానీ పెద్దగా ఉండవు. ఆల్రెడీ ప్లాటింగ్ ఉంటుంది, ప్లాట్ మీద మనకు నంబర్ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది, ఒక అప్రూవల్ ప్లాన్ ఉంటుంది, ఒక ప్లాట్కి నంబర్ ఉంటుంది, మళ్ళీ ఒక హౌస్ నంబర్ ఉంటుంది, ట్యాక్స్ కడతా ఉంటారు. ఇవన్నీ కొద్దిగా రిలయబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికి ఒక 30 years బ్యాక్ వరకు చూస్తే సరిపోతుంది. ఓకే. అదే ఓపెన్ ల్యాండ్ అనుకోండి, ఓపెన్ ల్యాండ్కి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకుంటూ టిల్ ఫ్రమ్ ది సేత్వార్ కాంచి చూసుకుంటూ రావాలి. సేత్వార్ 1954-55 కాన్ నుంచి అక్కడ నుంచి మనం ట్రేస్ అవుట్ చేసుకుంటూ రావాలి. వస్తేనే మనకు నా అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక టైటిల్ క్లారిటీ అనేది వస్తుంది. లేదంటే అది ఓసారి జాయింట్ ప్రాపర్టీ ఉంటుంది, మనం 12 years 30 years చూసినా కూడా మనకు ఆ సక్సెషన్లో ఎవరు సక్సెసర్ అనేది దొరకదు. కాబట్టి ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకుంటూ రావడమే. అంటే దాదాపుగా 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల లింక్ చెక్ చేయాలి, రికార్డ్ చూసుకురావాలి. చూస్తేనే అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి, అగ్రికల్చర్ ఓపెన్ ల్యాండ్ కాబట్టి. సార్ ఇక్కడ శ్రీశైలం హైవేలో ఒక వెంచర్ ఉంది సార్. ఆ వెంచరు పెద్ద వెంచరే, దాదాపుగా ఒక 40 నుంచి 45 ఎకరాల వెంచరు. ఒక అతనికి అమ్మిండు, ఎక్స్ అనే పర్సన్ వైకి అమ్మిండు. వై అనే పర్సను జెడ్కి అమ్మి ఆ జెడ్ అనే పర్సను వెంచర్ డెవలప్ చేసిండు. జెడ్ అనే కంపెనీ వాళ్ళు వెంచర్ డెవలప్ చేసి దాన్ని మార్కెట్ చేసిండ్రు. దాదాపుగా ఒక 50 to 60% అమ్మేసిండ్రు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇది ఉన్నాడో ల్యాండ్ ఓనర్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ అయితే ఎవరైనా ఉన్నారో ఆయన ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్ముతా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసిండు, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. ఒక అడ్వకేట్ దగ్గర ఈ లేఅవుట్ అయిపోయిన తర్వాత ముందే అడ్వకేట్ దగ్గర అగ్రిమెంట్ చేసి నోటరీ కూడా చేయించి అది ఉంది. ఎవరైతే అగ్రిమెంట్ చేయించుకున్నారో ఆయన ఇప్పుడు కేసు ఫైల్ చేసిండు. ఏదైతే ఈ ల్యాండ్ ఉందో అందులో 10 ఎకరాలు, ఒక సర్వే నెంబర్ని కోర్టు ఏం చేసిందంటే ప్రొహిబిట్ చేసింది. ఆల్రెడీ అమ్మేసిండు ఈయన. ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, ఇప్పుడు అలాంటి ల్యాండ్ కొనడానికి పోతా, అతను ఎవరికి అగ్రిమెంట్ చేసిండు అనేది నాకు తెలియదు. నేను కొన్న తర్వాత అతను ఎవరికైతే అగ్రిమెంట్ చేసిండో అతను కేసు ఫైల్ చేసిండు అనుకోండి, అది ప్రొహిబిట్ అవుతుంది. నా వెంచరు నేను ఆల్రెడీ అప్రూవల్ తీసుకొచ్చాను, సగం అమ్మేశాను, సగానికి పైనే. ఇప్పుడు కొన్నోళ్ళ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా మనము తెలుసుకోవాలి సార్ అగ్రిమెంట్ చేసిండ్రు అనేది? చట్టం అయితే భూమికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి కాగితాన్నైనా రిజిస్టర్ చేసుకునే ద్వారా చేయమని చెప్తుంది. ఓకే. అగ్రిమెంట్ అయినా ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. ఓకే. సేల్ డీడ్ ఎట్లా రిజిస్టర్ చేస్తామో మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రిజిస్టర్ చేసుకుంటేనే అది వ్యాలిడిటీ ఉండమని చెప్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతున్నాయంటే ఈ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. తర్వాత ఆ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ను సపరేట్ చేస్తూ ఆ ఓనరు ఇంకొకరికి మళ్ళీ సేల్ డీడ్ చేసి అమ్మేస్తాడు. ఆ ట్రాన్సాక్షన్ అలా జరిగిపోయి ఆ జెన్యూన్ బయ్యరు ఎంటర్ అవుతాడు. సో ఇక్కడ ఈ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటు హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసు వేసి వాళ్ళు ఏదో లిటిగేట్ చేసి ఇప్పుడు ఈ జెన్యూన్ బయ్యర్ను సఫరర్స్ క్రియేట్ చేస్తారు. అదే కదా మీది. బయ్యర్ అవుతుండ్రు, అట్ ద సేమ్ టైం ప్లాట్లు కొన్న వెంచర్లో ప్లాట్లు కొన్న కస్టమర్ అవుతారు. సో ఇట్లాంటప్పుడు దాదాపుగా కోర్టులు ఈ ఇన్నోసెంట్ బయ్యర్స్నే ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాయి. ఈ ఏదైతే ఈ అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినటువంటి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, అది వాళ్ళిద్దరికే సంబంధం తప్ప వీళ్ళ రైట్స్ని వీళ్ళ లయబిలిటీస్ని ఏమీ డ్యామేజ్ చేయట్లేదు. నేను చూసిన కేసులలో ఎక్కడ కూడా ఏమన్నా ఏ తర్వాత అయితే అతనికి డబ్బులు రిటర్న్ ఇవ్వడమో విత్ ఇంట్రెస్ట్ కట్టియడమో కోర్టులు చెప్తున్నాయి. కానీ మళ్ళీ ఈ తిరిగి ల్యాండ్ను అతనికి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటే స్టే ఇస్తున్నాయి, స్టే ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయండి. స్టే ఎప్పుడు వస్తుంది అంటే ఏదన్నా పార్టీషన్ సూట్లు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయ్యి నిజంగా హక్కులు ఉన్నప్పుడు మాత్రం స్టే ఇస్తాయి. లేదు ఊరికే ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి చాలా కాలం తర్వాత అయితే మాత్రం వీళ్ళు ఒకవేళ స్టే ఇచ్చినా కూడా ఈ ప్లాట్ ఓనర్సో లేదంటే ఈ మధ్యలో బిల్డరో వెళ్ళి ఆ స్టేను వెకేట్ చేయించుకోవడమో సెట్ అసైడ్ చేయించుకోవడమో
చేయించుకుంటే అప్పుడు వెకేట్ అయిపోతుంది. అంటే ఆన్లైన్లో ప్రొహిబిషన్ లిస్ట్లో చూస్తే ఈ సర్వే నెంబర్ ఉంది, బట్ ఆ సర్వే నెంబరు ఎందుకు ప్రోబీట్ అయింది అనేది కూడా రీజన్ ఉంది. సో అండ్ సో పర్సన్ ఇగో దీనికోసం కోర్టు కేసు ఉంది, అది క్లియర్ అయింది అనేది కూడా ఉంది. బట్ ఆడ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉండేసరికి కస్టమర్లు భయపడుతుండ్రు. కోర్టు కేసు క్లియర్ అయినా కూడా ప్రొహిబిషన్ లిస్ట్లోనే ఉంటుందా? రీజన్ కూడా ఉంది. అదే కోర్టు కేసు క్లియర్ అయినా కూడా అయినప్పటికి కూడా సబ్ రిజిస్ట్రారు ప్రొహిబిషన్ లిస్ట్లోనే కంటిన్యూ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు మన సబ్ రిజిస్ట్రార్కి ఆబ్జెక్షన్ లెటర్ పెట్టి అది ఆల్రెడీ కోర్టు కేసు క్లియర్ అయిపోయింది, ప్రొహిబిషన్ లిస్ట్లోకి వెళ్ళి లిఫ్ట్ చేయమని చెప్పాలి. మనం చేయట్లేదు, చేయకపోతే మనం హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళి లిఫ్ట్ చేయించుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ మీరు చెప్పే పాయింట్లో మనం ఏదైనా ఒక ల్యాండ్ కొనే ముందు, లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా సేమ్ క్వశ్చన్ నన్ను అడిగారు, కొనే ముందు ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏదైతే చేయించుకుంటామో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లాయర్ దగ్గర కాకుండా లాయర్తో రాసిందే రిజిస్టర్డ్ చేయించాలనేది మీరు అనే పాయింట్. అవును, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రిజిస్టర్ అవ్వాలి, అప్పుడే రిజిస్టర్ దగ్గర మనకు కనిపిస్తుంది. ఎవరికైనా రిజిస్టర్ అగ్రిమెంట్లు ఉన్నాయా లేదా అని మనకు అక్కడే రిఫ్లెక్ట్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ అతను థర్డ్ పర్సన్కి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సబ్ రిజిస్టర్ చేయడు, అగ్రిమెంట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయడు, ఆపేస్తాడు. ఓకే. సో ఈ ఇన్నోసెంట్ బయ్యర్ ప్రొటెక్ట్ అవుతాడు అట్లా. సో అందుకనే చట్టం ఆ అగ్రిమెంట్ను కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. మనం ఏం చేస్తాం, అగ్రిమెంట్ను రిజిస్టర్ చేయడం, డైరెక్ట్ సేల్ డీడ్కి వెళ్తున్నాం, అందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే లాయర్ని నమ్మి లాయర్ దగ్గర రాసుకుంటుండ్రు. లాయర్ని నమ్మమని చట్టం ఏం చెప్పట్లేదు, అగ్రిమెంట్ను కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. సో చట్టం ఏం చెప్తుందో అది చేయాలి కానీ, అంటే చట్టం అనేది లాయర్ ఏది చెప్తే అదే చట్టం అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు మన ఇంటి డాక్టర్, మన నమ్మకమైన ఇంటి డాక్టర్ ఎట్లానో మన నమ్మకమైన లాయర్ సంప్రదించడం ఉత్తమం అన్నమాట. ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించడం కాకుండా మనకు బాండింగ్, మనకి ఎట్లయితే సంబంధ బాంధవ్యాలు బంధుత్వంలో ఎలా నమ్మకం మీద మనం మన ఫ్యామిలీ డాక్టర్ నమ్మకం మీద ఒక మందు తీసుకొని వాడతాం, అలాగనే మన ఫ్యామిలీ లాయర్ను కూడా మీరు బుక్లో రాశారు కదా, మన పెళ్ళికి పూజారి ఎంత అవసరమో ప్రతి ప్రాపర్టీ బయింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఒక లాయర్ అవసరమే. ఈ ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్ అయ్యేంత వరకు యాజ్ ఏ ఒక ప్రీస్ట్ ఎంత అవసరమో మనకు కూడా మీ బుక్లో రాసినట్టుగా ప్రతి యాంగిల్లో మనకు నమ్మకమైన ఫ్యామిలీ లాయర్ను, ఎక్స్పర్ట్ లాయర్ను మనం సంప్రదించుకుంటూ కంప్లీట్ చేసుకోవడం ఉత్తమం. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి ఒక నమ్మకమైన డాక్టర్ ఉండాలి, ఒక నమ్మకమైన లాయర్ కూడా ఉండాలనే విషయం నాకు ఈరోజు అర్థమైంది. ఎసెన్షియల్. ఈ రోజులలో మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీకి డాక్టర్ ఎంత అవసరమో ప్రతి ఫ్యామిలీకి ఒక లీగల్ కౌన్సిలర్ కూడా ఖచ్చితంగా అవసరం. లాయర్, అడ్వకేట్ కంపల్సరీ అవసరం. నమ్మకమైన, ఇప్పుడు ఇక్కడ లాయర్ కాదు, అడ్వకేట్ కాదు, నమ్మకమైన అడ్వకేట్. నమ్మకం ముందు ఒక ట్యాగ్ లైన్ రావాలి, నమ్మకమైన అడ్వకేట్. ఎందుకంటే ఇక్కడ కమర్షియలైజేషన్ ఉంటుంది. సో ఓసారి ఏమవుతుందంటే డబ్బులకు ఆశపడి అటు ఇటు ఆశపడి రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు. అందుకే నమ్మకం ప్లేస్ క్రూషియల్ రోల్. సో నమ్మకమైన వ్యక్తి మనకు డబ్బు కొరకు మనల్ని మిస్గైడ్ చేయడు కదా. అవును అవును. సో అవతల ఏదన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఏం చేసినా కూడా మనకు నమ్మకమైన వ్యక్తి కాబట్టి మనం కూడా నమ్ముతాం. అరే ఆయన అట్లాంటి మాట చెప్పాడు, నాకు కత్తే నమ్మకమైన వ్యక్తి ఏళ్ళ నుంచి కాబట్టి వి విల్ యాక్ట్ ఆన్ అపాన్ హిజ్ వర్డ్స్ అనమాట. అందుకే నమ్మకమైన లాయర్ అనేది ఇంపార్టెంట్. చాలామంది మన ఛానల్ చూసి చాలామంది నాకు కాల్ చేస్తుంటారు సార్. కాల్ చేసి సార్ నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఒక నమ్మకమైన అడ్వకేట్ ఎవరన్నా ఉంటే చెప్పండి సార్ అంటారు. నేను ఎవరికి చెప్పను, ఎవరికి, ఎందుకంటే ఆ నమ్మకం అనే వర్డ్ చాలా పవర్ ఇంపార్టెంట్. సో మనం రిఫర్ చేసినాం అనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే సార్ మీరు చెప్పబట్టే అయింది సార్ ఆ లాయర్. సో బ్లైండ్గా పోయినాం సార్. సో ఆ నమ్మకం అనేది చాలా, ఏ బిజినెస్కైనా, ఏ బాండ్కైనా, ఏ రిలేషన్కైనా, ఏ ట్రాన్సాక్షన్కైనా, సో ఆ నమ్మకం మీదనే ప్రపంచం నడుస్తుంది. ఆ నమ్మకం అనేది చాలా క్రూషియల్. ఆఫ్ కోర్స్ ఇక్కడ నమ్మకం అనేది ఎస్పెషల్గా డాక్టర్కి, లాయర్కి చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఏదైనా పోతే మళ్ళీ ఇప్పుడు నమ్మకమైన టీవీ కొనలేదు అనుకోండి, పోతే ₹1,00,000 పోతుంది, కానీ నమ్మకమైన డాక్టర్ లేకపోతే ప్రాణం పోతుంది, నమ్మకమైన లాయర్ లేకపోతే లైఫ్ పోతుంది. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో నమ్మకమైన లాయరు, నమ్మకమైన డాక్టర్ చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ మీరు మన కమింగ్ టు ది ఈ అగ్రిమెంట్ నాన్ అగ్రిమెంట్, సో మనము ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాము. ఆ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. రిజిస్టర్డ్ గవర్నమెంట్లో ఏదైతే సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ చేయించుకోకుండా ఇంకొకరు ఎంటర్ అవ్వరు, ఇంకో థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరగదు. రిజిస్టర్ చేయించుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ ముందుకెళ్ళాలి. కోర్టులు కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే కోర్టులో కూడా రేపు పొద్దున కోర్టుకు వెళ్ళి థర్డ్ పార్టీ ఎవడన్నా మనకన్నా ముందున్న అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే వీ ఫాలోడ్ ది లా, హీ హ్యాస్ నాట్ ఫాలోడ్ ది లా. ఓకే, నోటరీ చేయించినా కానీ నోటరీ చేయించినా కూడా ప్రొటెక్షన్ ఉండదు. ఓకే, రిజిస్ట్రేషన్ మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే ఓకే. సో ది కోర్టులు కూడా ఎవరైతే చట్టాన్ని ఫాలో అవుతారో, ఎవరైతే ప్రొసీజర్ ఫాలో అవుతారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తే వాళ్ళనే రక్షిస్తాయి కోర్టులు. చట్టాన్ని ఫాలో అవ్వాలను, ప్రొసీజర్ ఫాలో అవ్వాలను కోర్టులకు రక్షించో, వాళ్ళకి ఎలాంటి రిలీఫ్స్ ఇవ్వవు. అది సార్, ఇప్పుడు ఒక పర్సన్ అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ ఇచ్చారు, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇది రివర్స్ కేసు. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇచ్చిండు, అతను మిగిలిన పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకో మొత్తం ల్యాండ్ని అంటే అతను వస్తలేడు. సరే, ఇతను వేరే వాళ్ళకి అమ్ముకుందామా అంటే నేను కోర్టులో కేసేసి డిస్ప్యూట్ చేస్తా ల్యాండ్ అంటున్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఇతను ఏం చేయొచ్చు? ఏదైతే అడ్వాన్స్ 3 years అయింది జరిగి కూడా తీసుకున్నాడు కదా, ఆ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం లీగల్ నోటీస్ ఇవ్వాలి అతనికి. ఓకే, ఎవరైతే అగ్రిమెంట్ చేసి డబ్బులు ఇచ్చాడో, బాబు నీకు ఇంత కాలానికి అగ్రిమెంట్ చేశాను, నువ్వు ఇంత డబ్బులు నాకు ఇచ్చావు, నువ్వు విత్ ఇన్ టైం లోపల నాకు ఫుల్ పేమెంట్ చేసి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయించుకోవట్లేదు, సో నువ్వు టైం లోపల రాలేదు కాబట్టి నీ అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళకు నోటీస్ ఇచ్చి మనం ఒక పబ్లిక్ యాడ్, పేపర్ యాడ్ కూడా వేయించుకొని అప్పుడు మనం ఫ్రీ అయిపోయి ఇంకోళ్ళకి అమ్మేసుకోవచ్చు. ఓకే, ఇది ఎంత టైం వరకు చేయొచ్చు? ఓన్లీ అగ్రిమెంట్ లో మెన్షన్ చేసుకున్న 3 years. ఎనీ జనరల్ కాంట్రాక్ట్స్ ఆర్ 3 years జనరల్ లిమిటేషన్. ఇప్పుడు మనం అగ్రిమెంట్లో ఓన్లీ 60 days అనే రాసుకుంటాం కదా సార్. ఇప్పుడు నాదే ల్యాండ్ ఉంది, నేను అగ్రిమెంట్ ఇచ్చాను, సో అతనికి 60 రోజులలో నాకు మిగిలిన పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమంట. 60 రోజులు దాటి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయింది, అతనికి అధికారం ఉంటుందా? 3 years వరకు కోర్టుకు వెళ్ళవచ్చు ఐదర్ పార్టీ. 3 years వరకు అంటే 3 years హోల్డ్ చేసినట్టేగా మరి. అంటే ఈ 3 years లోపు గిట్ట మనం కండిషన్ పెట్టుకున్నాం కదా 60 days. 60 days లో రాలేకపోతే మనం నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. చేసుకొని నువ్వు వేరే పార్టీకి వెళ్ళొచ్చు. నేను ఇంకా అనదర్ 30 days టైం ఇస్తున్నా నీకు, ఆ 30 days లోపు వచ్చి ఫుల్ పేమెంట్ చేసి వస్తే రిజిస్టర్ చేసుకో, లేదంటే ఐఎమ్ విల్ బి ఫ్రీ టు ట్రాన్సాక్షన్ డీల్ విత్ మై ప్రాపర్టీ అని చెప్పి మనం నోటీస్ ఇచ్చి మనం ఫ్రీ అయిపోవడమే. అంటే 60 days తర్వాత మనం నోటీస్ ఇచ్చి విత్ ఇన్ 1 month చేసి రాకపోతే మనం కోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 3 years దాటితే ఈ నోటీస్ కూడా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ మనం వేరే సేల్ చేసుకోవచ్చు. 3 years లోపుకినైతే అతనితోని ఇలా చేసుకోవాలి. 3 years ఓన్లీ లిటిగేట్ చేయడానికే. ఈ 60 days 90 days పెట్టుకున్నప్పటికి కూడా అతను రాకపోలేక ఐదర్ పార్టీ వీడు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయకపోవడమో, వాడు ముందుకు వచ్చి ఫుల్ పేమెంట్ చేయకపోవడమో జరుగుతాయి కదా. ఇన్స్పైట్ ఆఫ్ పుట్టింగ్ ఏ టైమ్ లిమిటేషన్ ఇన్ సేల్ అగ్రిమెంట్, ఇఫ్ ఎనీ పార్టీ ఫెయిల్స్ టు కమ్ విత్ ఇన్ ది limited time, so the either party can approach the court within 3 years showing some other reason. ఒకవేళ ఈ విత్ ఇన్ 60 days లా కనుక వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడమా, రావడమా, రాకపోవడమా, వీడు వస్తలేడని తెలుసుకుంటే ఈ 60 days తర్వాత మనం నోటీస్ ఇచ్చేసి మనకి ఒక 1 month 15 days టైం ఇచ్చి మనం ఫ్రీ అయిపోయి అప్పుడు ఆ 3 years తోటి అవసరం లేదు, ఈ లోపే మనం ఫ్రీ అయిపోయి ఇంకోళ్ళకి అమ్మేసుకోవచ్చు. 3 years దాటితే మాత్రం ఈ నోటీసులు ఏం సంబంధం లేదు, డైరెక్ట్ అతను ఫ్రీ అయిపోయినట్టే. నోటీస్ ఇచ్చేసి మనం ఫ్రీ అయిపోయి అమ్మేసుకోవచ్చు. అప్పుడు నోటీస్ ఇవ్వాలా? జనరల్ నోటీస్, ఎందుకంటే వాన్ పేమెంట్ మన దగ్గర ఉంటుంది కదా. ఓకే, టైం రాసుకోకపోతే టైం అంటే 60 days 3 days ఏం రాసుకోరు, జనరల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సో దానిలో కండిషన్ ప్రెసిడెంట్ ఏమి ఉండదు, టైం లిమిటేషన్. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు చట్టంలో ఉన్నటువంటి లిమిటేషన్ 3 years. సో ఇక్కడ మనం అగ్రిమెంట్లో రాసుకోలేదు కానీ చట్టం ఒకటి చెప్తుంటుంది కదా, ఆ చట్టంలో చెప్పిన లిమిటేషన్ 3 years. సో దాన్ని ఆసరాగా చేసుకొని మనం జనరల్గా మన ముందస్తు ప్రికాషన్లో భాగంగా మనం ఒక నోటీస్ ఇచ్చేసి
ఐదర్ రీపేమెంట్కా నువ్వు రామనా పొమ్మనా ఏదో మనం నోటీస్ ఇచ్చేసి ఒక పబ్లిక్ యాడ్ ఇచ్చేసి మనం ముందుకెళ్ళడం అంతే. మనం ఆ క్లచెస్ నుంచి ఫ్రీ అయిపోవడం, ప్రికాషన్స్ తీసుకొని అంతే. ఈ రోజు నుంచి నీకు నాకేం సంబంధం లేదు. అంటే చాలామంది బెదిరిస్తున్నారు సార్, చాలామంది అగ్రిమెంట్ చేయించుకుంటారు, దాని తర్వాత నెక్స్ట్ పేమెంట్ కట్టకుండా వాళ్ళని ల్యాండ్ ఓనర్స్ అని చెప్పి ఉంది కదా నేను కోర్టుకి వెళ్తా ఇది ఒక అడ్వకేట్ తోటి వాళ్ళు పట్టుకొని ఇవన్నీ చేస్తారు అన్నట్టు. సో వీళ్ళు భయపడుతున్నారు. మొన్న నాకు వచ్చిన కేసు అదే అదే ప్రాపర్గా ఎక్స్పర్ట్ లీగల్ అడ్వకేట్ను సంప్రదించి దానికి లీగాలిటీ ఏముందో చూసి దానికి రిప్లై ఇచ్చి కోర్టు కేసు కూడా వేయకుండా చూసి మనం పని మనం చేసుకోవడం, అది చేయాల్సింది. సో అదే సార్, అందుకనే ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా వరకు డౌట్ చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పేదానికంటే మీలాంటి ఎక్స్పర్ట్ కన్సర్న్ ఫీల్డ్ ఎక్స్పర్ట్ చెప్పడం అనేది డిఫరెంట్ ఉంటుంది, అథెంటిక్ ఉంటుంది డెఫినెట్గా. అది రీచ్ కూడా బాగుంటుంది. అరే కరెక్ట్గా చెప్పిండు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు నమ్ముతారు, సెకండ్ థాట్ ఉండదు. ఇక మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. చెప్పండి. ఇన్ ఇండియా ది లాయర్స్ అండ్ ది అడ్వకేట్స్ ఆర్ ది ఓన్లీ పర్సన్స్, ఓన్లీ అథరైజ్డ్ అండ్ ది లైసెన్స్డ్ పర్సన్స్ టు గివ్ ఒపీనియన్ upon any disputed subject, either land matters or any property matters or any litigated matters. So other than the lawyers, nobody is entitled to give any opinion upon any issue. Okay. So the lawyers are the only lawful, authenticated and licensed persons to give opinions. That is called legal opinion. అంటే రిటర్న్ గాని అంటారా లేకుంటే ఓరల్ గాని అంటారా? ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్, ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్ ఇచ్చిందే అథెంటికేటెడ్ కదా. అంటే ఏదైనా ఇప్పుడు మాట్లాడడానికి అయినా సరే ఓరల్గా చెప్పిన దానికి మళ్ళీ మనకు ఎవిడెన్స్ ఉండదు కదా. సో మనం యాక్షన్ తీసుకోవడానికి లయబుల్ చేయడానికి ఉండదు కదా. అంటే ఇప్పుడు ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ మొత్తము ఇప్పుడు మొన్న ఒక కేసు అదే మనం ఇందాక మాట్లాడినట్టే జూన్ 10th లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు అదే రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది డాక్యుమెంట్ అనేది ఫైనల్ కాదు. సో దాంట్లో ఇంకా ఇందాక మీరు చెప్పిన ఏదైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్లస్ ఫిజికల్ ఇవన్నీ ఉంటాయని ఆ స్టేట్మెంట్ రాగానే చాలామంది హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, అంటే లాయర్లు కాదు, లాయర్లు అడ్వకేట్లు కాదు, వీళ్ళు కాదు. సో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో ఎక్కువ మంది, అది చెప్తే బాగా ఇది పోతుంది అనేసి ఆ టాపిక్ మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను మాట్లాడడానికి కరెక్ట్ కాదు, అది మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కరెక్ట్ అది. అందుకనే ఈ పాడ్కాస్ట్ వరకు వెయిట్ చేసింది. సో పాడ్కాస్ట్ చేయడానికి కూడా రీజన్ అదే. సో సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో హైకోర్టులు, సుప్రీంకోర్టులు చాలా చెప్పినాయండి. సో ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సో ఆ చట్ట ప్రకారం ఏమి చెప్తుంది అంటే అదొక సెంట్రల్ యాక్ట్. దాని కింద ఈ డాక్యుమెంట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కాంట్రాక్ట్, ఒక బిట్వీన్ 2 persons, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేటటువంటి ఒక కాంట్రాక్ట్ను అక్కడ మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం. సో దానికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూ మీద మనం రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంపు డ్యూటీ కడుతూ ఒక డాక్యుమెంట్ను మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం. సో ఆ డాక్యుమెంట్ల కంటెంట్ను మనం ఏం రాసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఆ కంటెంట్ రాసే కంటెంట్ సపోజ్ హక్కులు లేనటువంటి యజమాని వచ్చేసి హక్కులు లేని పర్సన్ వచ్చి ఎగ్జిక్యూట్ చేశాడు అనుకోండి, సో ఆ సేల్ డీడ్కి వాల్యూ ఉంటుందా? ఉండదు. అందుకే సుప్రీంకోర్టులు కానీ చాలా హైకోర్టులు చాలా సందర్భాల్లో ఏం చెప్పినాయంటే అదొక సెటిల్డ్ లా అనమాట. కేవలం మనం ఒక డాక్యుమెంట్ను రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మనకు యజమాన్య హక్కులు దఖలు పడవు. సో మియర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ డూ నాట్ కాన్ఫర్ ఎనీ టైటిల్ అనమాట. సో అది ఒక కాంట్రాక్ట్ లాగా పనిచేస్తుంది. సో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చూసుకుంటాము, ఆ యజమానికి హక్కులు ఉన్నాయా లేవా, ఆ యజమాని దగ్గర అట్లాంటి ఆస్తి ఉన్నదా లేదా, నిజంగానే ఆస్తి చట్టబద్ధంగా అతనికి సంక్రమించిందా, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ వ్యక్తితోటి మనం కాంట్రాక్ట్ ఎంటర్ అయితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకు ఆ ఆస్తికి సంబంధించినటువంటి హక్కులు మనకు దక్కలు పడతాయి. అంతే తప్ప ఉత్తగా సేల్ డీడ్ చేసుకున్నంత మాత్రాన మనకు హక్కులు. జనరల్ పర్సెప్షన్ ఎట్లుండదు అంటే సార్,
ఈ ప్లాట్ ఓనర్ మీరు, అవును ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది, నా ప్లాట్ నాకు వచ్చింది. వచ్చిందని ఒక మిస్కాన్సెప్షన్ లో ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా రిజిస్ట్రేషన్ అవ్వగానే మ్యూటేషన్ కూడా ఇమీడియట్గా అవుతుంది. అవును ఇదివరకు ఏంటంటే మనం మళ్ళీ మ్యూటేషన్ చేయించుకోవాల్సి వచ్చేది, ఐదర్ అగ్రికల్చరల్ నాన్ అగ్రికల్చర్. మ్యూటేషన్ డైరెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా ప్లాట్ నాకు వచ్చేసింది, నా ప్రాపర్టీ నాకు వచ్చేసింది, ఐఎమ్ సేఫ్. ఈ ఆలోచనలతోనే ఉన్నారు ఎక్కువ మంది. అందుకే ఇట్లాంటి ఇప్పుడు ఇన్నోసెంట్స్ ఇట్లా లూజ్ అవుతున్నారు, చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక డిపార్ట్మెంట్కు కోఆర్డినేషన్ లేదు. రిజిస్ట్రేషన్ చేసేది ఒకరు, ముటేషన్ చేసేది ఒకరు. సో ఇద్దరికి ఏ ప్రాపర్టీని ఎంతకు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అనేది లేదు. కాబట్టి గవర్నమెంట్ ఈ సమస్యను దృష్టి తీసుకొస్తే దాన్ని సెటరైట్ చేయడానికి రిజిస్ట్రేషను ముటేషన్ ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు మన భూభారత్ ద్వారా ఎట్ ఏ టైంలో ఒకేసారి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎట్ ఏ టైంలో ముటేషన్ కూడా అవుతుంది. సో అక్కడ ఇంకా కూడా అవుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అవుతున్నాయి. సేమ్ టైంలో ఎంబటే ముటేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి మన ప్రాపర్టీని ముటేషన్ చేసుకునే అవకాశం తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లంను కొద్ది వరకు సెటరైట్. ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్కి పెట్టుకుంటాం కదా సార్, రిజిస్ట్రేషన్కి పెట్టుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతే కొంతమంది చాలామంది 90% పీపుల్ రిజిస్ట్రేషన్ అయితే నా ప్లాట్ నాకు సేఫ్ అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నాం. స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్కి కొంత టైం ఉంటుంది, ఒక 2 days 3 days టైం పెట్టుకొని ఈ టైం పీరియడ్లో వాళ్ళు వెళ్ళి ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, నాన్ అగ్రికల్చర్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎంఆర్ ఆఫీస్ నుంచి వెళ్ళి అది కరెక్ట్ ల్యాండేనా, కరెక్ట్ అంటే ఇందాక ఫస్ట్ క్రాస్ చెక్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది కదా. క్రాస్ చెక్ చేసుకొని ఖచ్చితంగా ఒక 1 week 10 days టైం స్లాట్ బుక్ చేసుకునే ముందు టైం తీసుకొని ఈ లోపు మనం లీగల్ స్క్రూటినీ, ఫిజికల్ వెరిఫికేషను, నేను అనేది నా పాయింట్ ఏంటి అంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేదంటే ఎంఆర్ ఆఫీస్లో భూభారత్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటాం, స్లాట్ బుక్ చేస్తాం, మనకు 4 రోజుల తర్వాత స్లాట్ వచ్చింది. ఈ లోపే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్న లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళ కాడ, వాళ్ళే ఫిజికల్గా వెళ్ళి ప్రభుత్వాధికారులే వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ఇది గవర్నమెంట్ ల్యాండా, వక్ఫ్ ల్యాండా, భూదాన్ ల్యాండా, లేకుంటే ఎఫ్టీఎలా, బఫరా, ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలిజిబుల్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేసుకొని ఎలిజిబుల్ అయితేనే ఆ స్లాట్ని ఓకే చేసి రిజిస్ట్రేషన్ చేస్తే అయితే ఇప్పుడు ఇది బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు అన్న సమస్యకు ఇప్పుడు మన కొత్త భూభారతి చట్టంలో ఒక పరిష్కారం చూపించారు. చెప్పండి సార్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు, ప్లాట్లకు అయితే అట్లాంటి అవకాశం లేదు. భూభారత్ ఇప్పుడు చట్టం అది అగ్రికల్చర్ ల్యాండ్లకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం కాబట్టి దానిలో ఇప్పుడు అది ఇంకా కంపల్షన్ చేయలేదు, అక్టోబర్ నుంచో ఏమో చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఏ ల్యాండ్నైతే మనం స్లాట్ బుక్ చేసుకుంటామో ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్కు ముందు ఖచ్చితంగా కన్సర్న్డ్ సర్వేయర్ని తీసుకుపోయి సర్వే చేయించేసుకొని ఆ చుట్టుపక్కలతో సంతకాలు పెట్టించేసుకొని ఆ సర్వే మ్యాప్ను అటాచ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సూపర్ సార్. ఇది నేను 5 సంవత్సరాల క్రితం ఒక వీడియోలో చెప్పిన. అది ఈ సర్వే మ్యాప్ అటాచ్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ ముందుకెళ్ళదు. సో ఆ భూమి అక్కడ ఉన్నట్టు కన్ఫర్మేషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ భూమి ఉన్నట్టు ఒకటి, అది లీగల్గా అంటే కరెక్ట్ భూమి అన్నట్టు ఉంటే రిజిస్టర్డ్కి ఎలిజిబుల్ ఉన్న భూమి అయితేనే రిజిస్టర్డ్ చేయాలి. సో అది ఇప్పుడు చట్టంలో పెట్టారు. ఇంప్లిమెంటేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. కర్ణాటక గవర్నమెంట్ అది ఎప్పటి నుంచో చేస్తుంది. సో దాన్ని మనోళ్ళు అడాప్ట్ చేసుకొని ఇప్పుడు సేమ్ చట్టంలో పెట్టారు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సేమ్ విషయము నేను 5 సంవత్సరాల క్రితం ఒక వీడియో ద్వారా గవర్నమెంట్కే రిక్వెస్ట్ పెట్టిన. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ నా వీడియో చూసి చేస్తున్నాను కాదు, చెప్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్ చట్టంలో పెట్టి అది ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి మిగతా స్టేట్ గవర్నమెంట్ కూడా అక్కడ ఫాలో అవుతున్నారు. 100% అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ లాస్ట్ టైం ఇల్లు ఫస్ట్ మనం మాట్లాడిన టాపిక్, డాక్యుమెంట్లోనేమో ఒక ప్లేస్ ఇల్లు ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, ఫిజికల్ పొజిషన్కి వచ్చేసరికి గవర్నమెంట్ సర్వే నెంబర్ నుంచి కూలగొట్టించుకున్నారు చాలామంది. కూలగొట్టాల్సిన హైదరాబాద్లో కూలగొట్టారు. ఇది రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మెయిన్ క్రూషియల్ రోల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మీరు అన్నట్లు అది ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి, ఒక మనము కాంట్రాక్ట్ లా చేసుకోవడానికి, అలా కాకుండా
రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే దాంట్లో కూడా స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, ఏదైతే భూభారతిలో ఎట్లయితే చేసుకుంటాం అట్లనే దీంట్లో కూడా స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక 4-5 డేస్ టైం తీసుకొని సేమ్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ప్రాసెస్, అదే ప్రాసెస్ అది కరెక్ట్ భూమియా కాదా, అవన్నీ ప్లాట్ ఉందా లేదా, అది హెచ్ఎండి అయినా క్లియర్ అయినా రెరా ఉందా, ఇవన్నీ వెరిఫై చేసి ఏదైతే ఒక ఏదైనా సర్వేర్ సర్టిఫికేషన్ ఇస్తాడో దాన్ని అటాచ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని ఒక రూల్ వస్తే బాగుంటుందేమో. ఖచ్చితంగా ఇప్పుడు మన డిస్కషన్ ద్వారా మన గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇట్లాంటిది ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో సెంట్రల్ యాక్ట్ 1998 రిజిస్ట్రేషన్ యాక్ట్ను కూడా కొత్త చట్టం దేనికి ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్లు ఆన్లైన్లో పెట్టారు. ఓకే. సో ఆన్లైన్లో మనం ప్రజలు కూడా అందరూ సజెషన్స్ పంపిస్తూ ఉన్నారు. అట్లాంటి వాటి సజెషన్స్ ఖచ్చితంగా అక్కడికి రీచ్ అయ్యి మీరు అన్నటువంటి బిఫోర్ రిజిస్ట్రేషనే ఇట్లాంటి అథెంటికేషన్, ఒక రాటిఫికేషన్, ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ, దీనికి ప్రాబ్లం ఏం లేదు, ఇది హెచ్ఎండిఏ ప్రాబ్లం లేదు, డిటిసిపి ప్రాబ్లం లేదు, హైడ్రా ఫ్రీ, గవర్నమెంట్ ఫ్రీ, ఇవన్నీ అన్నట్టు ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే రిజిస్టర్ అవ్వాలని పెడితే, ఒక లీగలైజ్ చేస్తే ఖచ్చితంగా అట్లాంటి ప్రొవిజన్ పెడితే ఇట్లా ఎట్లాగైతే భూభారతిలో వచ్చిందో సేమ్ అదే ప్రొవిజన్ గిటాన్లో వస్తే ఖచ్చితంగా అది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్, రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఏదైతే అన్అప్రూవ్ లేఅవుట్స్ ఉన్నాయి, అన్అప్రూవ్ లేఅవుట్స్లలో ఒకవేళ ప్లాట్ని అమ్మడానికి వెళ్తే ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అప్లికేషన్ వెళ్తుంది, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ అంటే రెగ్యులర్. బట్ అప్లికేషన్ ఒకటే కాదు, దానికి టైం తీసుకొని అట్లాంటి భూమిని గిన వాళ్ళకిన రెగ్యులరైజ్ అంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ను పెట్టడం ఒక పార్ట్ అయితే, రిజిస్ట్రేషన్కి టైం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ టైం తీసుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు భూభారతిలో ఉన్నట్టు దాన్ని వెరిఫై చేసి దాన్ని కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ ఆ ల్యాండ్ ముందు ఇందాక మనం ఒక కేసు మాట్లాడినప్పుడు పక్క ల్యాండ్ని రోడ్డుని రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ కింద మార్చి, సో ఈ ప్లాట్కి ఖచ్చితంగా ఇది రోడ్డు ఉందా లేదా, ఉంటే ఆ రోడ్డుని లోకల్ బాడీకి రిజిస్ట్రేషన్ చేసిందా లేదా, ఇవన్నీ స్క్రూటినీ అయ్యి ఈ లిటిగేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, అక్కడితో ఎండ్ అయిపోతుంది, ప్రాబ్లం అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ కానీ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎస్, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, మల్టిప్లై అవ్వదు. సో అక్కడికక్కడనే రెక్టిఫై అవుతుంది. అలా చేసి వాళ్ళు ఫైనల్ ఎల్పి ఇక మళ్ళీ ఒకసారి ఫైనల్ ఎల్ఆర్ఎస్ కాపీ ఇచ్చిర్రు అంటే మళ్ళీ అది గవర్నమెంట్ అని ఇందాక నేను ఒక కేసు చూపించినట్టు ఇక ఫర్దర్ ఏముండదు, అది ఫైనల్ అది ఒక టైటిల్ లాగా ఉంటుంది, పూల్ ప్రూఫ్ లాగా ఉంటుంది 100%. ఖచ్చితంగా అట్లా టైటిల్ గ్యారంటీ, ఇండైరెక్ట్ గ్యారంటీ లాగా ఉంటుంది, టైటిల్ గ్యారంటీ లాగా వచ్చేస్తుంది. అప్పుడు పబ్లిక్ ట్రస్ట్ బిల్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది, హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్మెంట్ కూడా స్పీడ్ అవుతుంది, 100% డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ఈ లిటిగేషన్ వల్ల నాకు తెలిసి ఇండియాలో లిటిగేషన్ వల్లనే ఈ గ్రోత్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు స్లో ఉన్నది, చాలా వరకు ఎందుకంటే ప్రతి యాంగిల్లో లిటిగేషనే. అవును, ఏదో ఒక ల్యాండ్ అక్విజిషన్ చేద్దామన్నా లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక కంపెనీ పెడదామంటే ఆడ లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది, వాడ బిల్డరు, ఇన్వెస్టరో, కంపెనీ ఓనరో లిటిగేషన్ ఇరుక్కుని అది క్లియర్ అయ్యేలోపు 20 ఏళ్ళు పడుతుంది. సో 20 ఏళ్ళు వెనక్కిపోయినట్టే కదా, ఆ గ్రోత్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ అదంతా వెనక్కిపోయినట్టే కదా. దానివల్ల మనం డెవలప్మెంట్లో మన దేశం వెనక పడిపోతుంది కదా కాదా మరి. సో మీరు అన్నట్టు అంత స్పీడ్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అనేది ఫిల్అప్ అయిపోతుంది, అంటే ఏదైతే అక్కడ బ్రేక్ పడిపోద్ది, ఆ కరప్షన్ కి అక్కడికే బ్రేక్ పడిపోద్ది. ఇక ఫర్దర్ లిటిగేషన్ ఉండదు, ఫర్దర్ కరప్షన్ ఉండదు, ఏముండదు, ఫర్దర్ ఇష్యూ ఉండదు, అక్కడికి ఫుల్ స్టాప్ పడిపోద్ది కాబట్టి స్పీడ్ అయిపోతారు. అట్లా ఇన్వెస్ట్మెంట్స్ అవుట్ సైడ్ నుంచి హైదరాబాద్కి తొందరగా వస్తారు. ఇప్పుడు భయం ఏంది అంటే ఏది కొన్నా వీళ్ళు కూల కొడతారేమో, ఏది కొన్నా రేపు నాడు డిస్ప్యూట్ అయితే ఎట్లా, నేను ఎస్పెషల్గా మీరు నమ్మరు, ఎన్ఆర్ఐస్ ఎన్నో డబ్బులు మన హైదరాబాద్లో ఎస్పెషల్గా ఇన్వెస్ట్ చేయాలని రెడీగా ఉన్నారు, వాళ్ళు క్యాష్ పెట్టుకొని రెడీగా ఉన్నారు, నమ్మకం లేదు. కొంతమంది ఏంటంటే సార్ మీరంటే నమ్మకం, మీరు చెప్పండి ఎక్కడ పెడితే అక్కడ అని నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు.
మిమ్మల్ని నమ్ముతాం సార్, మీరు పలానా దగ్గర పెట్టామంటే అక్కడ పెట్టి కొనుక్కుంటాము, మీరు చెప్పండి సార్ ఎక్కడ పెట్టాలి అని నన్ను అడుగుతారు. అట్లా నన్ను కాదు సార్, మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క డెవలపర్ని అడగాలి. అడిగేటట్టు వాళ్ళు కరప్టెడ్గా ఉన్నా సరే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. సిస్టమ్ ఇందాక మనం అన్నట్టు భూభారతిలో అయితే మీరు ఏదైతే కొత్త చట్టం వస్తుంది అని చెప్పారు, అట్లనే నేను చెప్పింది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ విధంగా 2 అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ రెండింటికి ఈ సిస్టమ్కి వస్తే ఇక భయపడరు. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇన్వెస్టర్ నమ్మకం వచ్చేస్తుంది. 100% ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది, లిటిగేషన్ ఫ్రీ అయిపోతుంది. ఫ్యూచర్ లో కూడా నమ్మకం క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమైతుంది అంటే పబ్లిక్ ఈజీ ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు, ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. 100% నమ్మకం ఉంటుంది. ప్రతి యాంగిల్లో మీరు ఏ అడిగేయాలన్నా నమ్మకం మోర్ ఇంపార్టెంట్. నమ్మకం లాయర్ డాక్టర్ ఇది నమ్మకం అడిగేయాలంటే నమ్మకమే కదా. సో ఆ నమ్మకం మనం క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కువ మంది డెవలప్మెంట్ దేశమే డెవలప్ అయిపోతుంది. 100%. దీనివల్ల చాలా వెనుకబడిపోతున్నాం మనం ఈ ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ వల్ల. సార్ ఇప్పుడు రీసెంట్ గా చూడండి, మనకి టాప్ 5లో ల్యాండ్స్ మీదనే ఉంటుంది సార్. గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా ఎక్కువ దీని మీద నుంచి వస్తుంటుంది. మేజర్ ఇన్కమ్ ఇక్కడ నుంచే కదా. సో దాని నుంచే మీకు లిక్విడిటీ కానీ, క్యాష్ ఫ్లో కానీ, ట్రాన్సాక్షన్ జరుగుతా, ట్యాక్సేషన్ కానీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అన్ని అక్కడ నుంచే వస్తున్నాయి. సో రెవెన్యూ అనేది అక్కడ నుంచే జనరేట్ అవుతుంది. అదే లిటిగేషన్లో ఉంటే అన్నీ ఆగిపోతూ ఉంటాయి. భయపడుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఏంది అంటే నేను కొన్న ల్యాండ్ రేటు పెరగపోని ఉన్నది పోవద్దు, ఈ సిస్టంలో పోతున్నారు ఎక్కువ మంది. ఎక్కువ శాతము అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇదే డౌట్ ఉంది. కానీ వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి. ఇప్పుడు కొనకపోతే నేను ఫ్యూచర్లో నేను కొనలేను, నా పిల్లలు కూడా కొనలేని పరిస్థితి అవుతుంది. అలాంటి ఆలోచనలతోటి చాలామంది ఇప్పుడే కొనాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే ఎట్లా సార్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ఇల్లు కొనాలంటే మినిమం ₹1,00,00,000 లేనిది అయితే లేదు. ₹1,00,00,000 అర్న్ చేస్తారేమో కానీ సేవ్ చేయలేరు. ₹1,00,00,000 సేవ్ చేసి ఒక ఇల్లు కొనాలి అంటే మామూలు విషయం. ఆ ₹1,00,00,000 ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో అతను 20 lakhs 10 ఏళ్ళు కష్టపడి 20 lakhs సంపాదించుకుంటే ఇంకొక 80 లక్షలు ₹1,00,00,000 ఇంటికి ఇంకొక 80 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఈ 10 ఏళ్ళు ఈ 80 లక్షలు కట్టడానికి ఇంకొక 20 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళు లైఫ్ ఒకటేసారి కూలిపోతుంది. లైఫ్ స్పాన్ అంతా అక్కడే చిన్న మిస్టేక్ ద్వారా ఒకటేసారి కూలిపోతుంది. జీవితం అక్కడ మెల్ట్ అయిపోతుంది కదా. ఒక జీవితం అంటే మామూలు విషయమా, ఒక లైఫ్. సో ఇట్లా ఇండైరెక్ట్ గా ఇది మొత్తం దేశం ఎకానమీ, ఒక కంట్రీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 100%. ఒక మనిషి మానసికంగా సఫర్ అవుతున్నాడు అంటే హెల్త్ గా సఫర్ అవుతున్నాడు అంటే మన దేశం వీక్ అవుతున్నట్టే కదా. అంతే కదా. ఒక వ్యక్తి శక్తి కోల్పోతున్నాడు కదా. ఒక హెల్త్ను కోల్పోయిందంటే ఒక శక్తిహీనం అవుతున్నట్టే. ఒక వ్యక్తి అనారోగ్యం పాలైందంటే దేశం కూడా అనారోగ్యం పాలైనట్టే. సార్ మనం అందరము ఎఫర్ట్ చేయగలిగే పరిస్థితి, మంచి పొజిషన్లోకి వెళ్తేనే దేశం జీడిపి కూడా అదే విధంగా పోతుంది, ముందుకెళ్తుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఇది ఉంది అంటే దేశం కూడా అట్లనే అవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ లిటిగేటెడ్ ఫ్రీ ఉండాలి. లైఫ్ అనేది ఫ్రీగా ఉండాలి. ఈ మల్టీ లిటిగేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హరాస్మెంట్కి గురవుతాడు మానవుడు. సో నమ్మకం ఉండదు, కన్ఫ్యూజన్లో ఉంటాడు, డైలమాలో ఉంటాడు, సో మెంటల్ టెన్షన్లో ఉంటాడు. ఈ టెన్షన్లో ఉండి టెన్షన్ ఇంపాక్ట్ అవుతుంది, బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆ బాడీ ఇంపాక్ట్ అయ్యి అనారోగ్యానికి దారితీస్తాయి. మళ్ళీ హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మన కంట్రీ మీద ఇంపాక్ట్ పడుతున్నాయి. సార్ ఇప్పుడు ఒక లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్ దాదాపుగా 600 ప్లాట్ల పైన ఉంటుంది. ఆ లేఅవుట్లో హెచ్ఎండిఏ లేఅవుట్ వేసిండ్రు, డెవలప్ చేసిండ్రు. దాదాపుగా ఒక 400 ప్లాట్లు అమ్మేసిండ్రు, ఇంకా 200 ప్లాట్లు ఉన్నాయి, మిడిల్లో ఉంది. సడన్లో దానికి నాకు దాంట్లో హక్కు ఉందని చెప్పేసి వేరే వాళ్ళు కేసేసి ఈ మొత్తం ల్యాండ్ ఓనర్కి ప్లస్ ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. అంటే నాకు హక్కు ఉంది, నేను కూడా దీనికి సంబంధించిన సో దీన్ని ఎలా, ఇది కరెక్ట్ అంటారా? ఎలా దీన్ని ఓవర్కమ్ కావాలి? ఎందుకంటే డెవలపర్స్ ₹1,00,00,000 పెడతారు ల్యాండ్కి, ₹1,00,00,000 పెట్టి డెవలప్ చేస్తారు, దాన్ని ఎన్నో డబ్బులు పెట్టి దాన్ని ప్రమోషన్ చేస్తారు, ఎన్నో డబ్బులు పెట్టి అది మార్కెట్లోకి తీసుకెళ్తారు, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో.
ఇంత చేసి లాస్ట్కి వచ్చేసరికి అది డిస్ప్యూట్ అయింది అనుకోండి, డబ్బులు మొత్తం పోతాయి, రెప్యుటేషన్ పోతుంది, ఇంకా కొన్న కస్టమర్లు వాళ్ళందరి దగ్గర వాల్యూ పోతుంది. సో వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అట్ ద సేమ్ టైం బిల్డర్ కూడా ప్రాబ్లమే. సో ఇది తర్వాత అయినా వస్తుంది, ఇదే వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది ఒక దగ్గర. సో దీన్ని ఎలా వాళ్ళు అట్లా వారసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు మంచిగానే ఉంది, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయిందేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ దీన్ని ఎంతవరకు స్ట్రాంగ్గా నిలబడుతుంది కోర్టులో ఈ కేసు? ఇట్లాంటి ఏ సందర్భంలో జరుగుతాయంటే సార్, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆ ప్రాపర్గా లీగల్ స్క్రూటినీ చేసేటప్పుడు ఎవరన్నా ఒక లీగల్ ట్రీ ఒకరు ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేస్తున్నప్పుడు పార్టిషన్ సూట్లు అంటే పార్టిషన్ దావాలు ఫైల్ చేసేసి మాకు హక్కు ఉంది ఈ ల్యాండ్ మీద అని చెప్పి వాళ్ళు కేసులు వేయడం జరుగుతుంది. అందువల్ల కొద్దిగా ఈ ప్లాట్ ఓనర్సు డెవలపర్సు నోటీసులు అందుతుంటే వీళ్ళు ఇబ్బందులకు గురవలసిన ఆ సందర్భం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ లీగల్ స్క్రూటినీ సరిగా లేక ఎవరినన్నా లీగల్ ఓనర్స్ని మిస్ చేసి వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయకుండా వాళ్ళ లీగల్ ఓనర్స్ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే అప్పుడు అసలు రైట్ఫుల్ ఓనర్స్ వచ్చి వాళ్ళు ఏదైనా కేసులు వేసి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లీగల్ స్క్రూటినీ అనేది ఇంపార్టెంట్. సో ఆ లీగల్ స్క్రూటినీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరన్నా ఒకరు ఇట్లా డ్రాప్ అయిన సందర్భాల్లో మాత్రమే ఇట్లాంటి మీరు చెప్పిన సందర్భం ఆల్రెడీ హెచ్ఎండిఏ ప్లాట్ అయింది, మిడిల్లో ఉండంగా సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఎవరో ఆ సంబంధిత వ్యక్తులు ఎవరో వస్తారు, నాకు సంబంధం ఉంది, నేను వారసుల్ని అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. క్లెయిమ్ చేస్తే వీళ్ళందరినీ డెవలపర్ను నోటీసులు వస్తాయి, ఈ ప్లాట్ ఓనర్స్ కూడా అందరికీ నోటీసులు వస్తాయి. వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఒక మంచి లాయర్ను చూసి ఆ కేసును సరైన దిశలో మనం కొట్లాడి దాన్ని క్లోజ్ చేయించుకోవడం ఉత్తమమైన మార్గం. కాబట్టి అంతిమంగా ఈ ప్లాట్ ఓనర్లు గుంజుకొని ప్లాట్ ఓనర్ దగ్గర నుంచి ప్రాపర్టీ మళ్ళీ రిటర్న్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. ఇట్లాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ఏది ప్లాట్ ఓనర్లకి ఇట్లాంటి కేసులు మీరేమన్నా ఆర్గ్యూ చేసినవి ఉన్నాయా? మేము కొట్లాడేటివి ఉన్నాయి ఇట్లాంటి ప్లాట్ ఓనర్ తరపు నుంచి. ఓకే, చాలా కొట్లాడుతున్నాం. మధ్యలో ఎవరో వేస్తారు, వేసి మళ్ళీ ప్లాట్ ఓనర్లకి బిల్డర్లకి ఇద్దరికి నోటీసులు వస్తాయి. చేస్తున్నాం. ఓకే, చాలా చేస్తున్నాం. ఏమన్నా ఎవరికి ఫేవర్గా వచ్చిందంట? ఆల్మోస్ట్ ఈ ప్లాట్ ఓనర్ల దిక్కే ఉంటుంది కోర్టు. ఓకే, ఎవరైతే డెవలపరు ప్లాట్ ఓనర్లు వీళ్ళు జెన్యూన్ బయ్యర్స్ ఉంటారు కదా, కాబట్టి వీళ్ళు ఆనెస్ట్గా ఉంటారు కాబట్టి కోర్టులు వీళ్ళ దిక్కే ఉంటున్నాయి జెన్యూన్గా. ఓకే ఓకే, వాళ్ళకి ఎవరైతే కేసు వేసినారో వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు తక్కువ. వాళ్ళు ఏంటంటే ఓన్లీ లిటిగేట్ చేయనీకి, బ్లాక్మెయిల్ చేయనీకి, ఎంతో కొంత సెటిల్మెంట్కి వస్తారు. ఏదో కేసెస్ పెట్టి నోటీసులు చేస్తే డిస్ప్యూట్లో ఉందని వాళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఎంతో కొంత బిల్డర్ ఇస్తారు, డెవలపర్ ఇస్తాడు, మనకు కొంత సెటిల్మెంట్ అవ్వదనే ఉద్దేశంతో వచ్చే కేసులే ఎక్కువ తప్ప ఇవి పార్టిషన్ చేసి మళ్ళీ వాళ్ళకి రీకన్వే చేసి మళ్ళీ కోర్టు వీళ్ళ దగ్గర నుంచి డిస్పోజెస్ చేసి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు తక్కువ. ఓకే, అంటే ఎక్కువ నిలబడవు కేసులు నిలబడవు, ఓన్లీ టైం బీయింగ్ లిటిగేషన్లో ఉంటాయి అంతే. ఓకే, మెంటల్ ప్రెజర్ అరాజ్మెంట్ తప్ప దానిలో పెద్దగా మనకు వచ్చే నష్టమేం లేదు. కాకపోతే మంచి లాయర్ని చూసి కొట్లాడుకోవడమే. ఎంత తొందరగా దాన్ని మన అడ్వకేట్ డిసిప్లిన్గా ఉండి తొందరగా ఫైట్ చేస్తే తొందరగా క్లోజ్ అన్నట్టు. ఇక్కడ నమ్మకమైన లాయర్, నమ్మకమైన అలాంటి లాయర్ని పెట్టుకొని దాన్ని చేసుకుంటే మ్యాక్సిమం అయితే డెవలపర్ సైడ్ నుంచే ఫేవరబుల్గా వస్తుంది. నేను ఈ మధ్యలో లాస్ట్ 2 weeks క్రితం కరీంనగర్లో చెల్మడ ఆనందరావు హాస్పిటల్ ఎదురుగానే, ఓకే, కరీంనగర్ టు రామగుండం వెళ్ళే హైవే ఫేసింగ్ వెంచర్ అది. ఎప్పుడో పాపం సింగరేన్ ఎంప్లాయీస్ అంతా కొనుక్కున్నారు. మధ్యలో ఎవరో వారసులు ముస్లిమ్స్ వారసుల నుంచి వచ్చి మా గ్రాండ్ ఫాదర్ నేమ్ ఉంది పహానీలల్లా రికార్డులు అని చెప్పి వాళ్ళు కేసు వేసారు. వేస్తే నేను గైడ్ చేశాను కరీంనగర్లో. ప్లాట్ ఓనర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి కొట్లాడుకున్నారు. జస్ట్ 2 weeks క్రితం జడ్జిమెంట్ వచ్చింది, ప్లాట్ ఓనర్ల వైపే వచ్చింది. ఓకే, అంటే ఏంటంటే మా తాత పేరు ఉంది, మా ముత్తాత పేరు ఉంది అని చెప్పేసి వారసులు. సరే ఈ తాతలు వచ్చింది కాబట్టి
ఇప్పుడు తాత ఆస్తి మనవడి సొంతం అంటారు. మేము రీసెంట్గా మేడం నేను ఇద్దరం జోగిపేటలో కూడా ఒకటి ఓకే. సేమ్ అట్లాంటి ఇష్యూనే. పాత ఎప్పుడో 40 ఏళ్ళ కింద పేరుందని చెప్పి వాళ్ళు వారసులు కేసు వేసారు. ఓకే. సేమ్ అది కూడా మేము ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే. అదే సార్, ఇప్పుడు తాత ఆస్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాత ఆస్తి మనవడికి వచ్చింది, అతను అమ్మాలనుకోండి, అతని కొడుకు మైనర్ ఉంటాడు, రేపు ఫ్యూచర్లో నాకు వాటా ఉందని ఆ పెద్ద నాకు చేయొచ్చా? మైనర్ కూడా హక్కు ఉంటుంది అన్సెస్ట్రల్ ప్రాపర్టీలో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అమ్మేసిండు అనుకోండి. అవును, మైనర్ బతికుండగానే అమ్ముతున్నాడు కదా. అవును. మరి మైనర్ షేర్ కూడా అమ్ముతున్నాడు కదా. అవును, అమ్ముతున్నాడు కాబట్టి మైనర్ మేజర్ అయ్యేంత వరకు ఆ ప్రాపర్టీ అమ్మనికి లేదు. అంటే ప్రాపర్గా పార్టీషన్ అయితే ఓకే. యాజ్ ఆన్ మనం ఏదైతే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ రోజున మనం ఒక సేల్ డీడా పార్టీషన్ ఏదో ఎంటర్ అవుతున్నామో ఆ రోజు వరకు ప్రాపర్ పార్టీషన్ జరిగి ఉండాలి. జరిగి ఉన్నప్పుడు ఆ ఫాదర్కి ఎంత షేర్ వచ్చింది, వాళ్ళ ఫాదర్కి ఎంత షేర్ వచ్చింది, ఆ షేర్లన్నీ డివైడ్ అయ్యి ఈయనకి ఆ ప్రాపర్టీలు ఎంత షేర్ ఉంది అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. అప్పుడు యాజ్ ఆన్ దట్ డే మనం ఎంటర్ అయితే అప్పుడు కరెక్ట్ ఉంటుంది. సో అది అన్డివైడెడ్ ప్రాపర్టీ, జాయింట్ నేచరు, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం మైనర్గా ఉన్నా కూడా కొనుక్కుంటే ప్రాబ్లమే అవుతుంది. ఆ మైనర్ కూడా ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అవుతుంది, ఇది కోపర్సనరీ ప్రాపర్టీ అవుతుంది. కాబట్టి ఆ మైనర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మైనర్ షేర్ను కూడా అమ్మాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని అమ్మాలి. ఓకే. కోర్టు పర్మిషన్ ఇస్తుంది ఎందుకు అమ్ముతున్నాం అని. ఇప్పుడు మొత్తం రైట్స్ వచ్చినాయి అనుకోండి, ఒకడే వారసుడు అనుకోండి. ఇప్పుడు ఒకడే వారసుడు, ఇప్పుడు నేనే ఉన్నా, నా పిల్లలకి నా ఆస్తి పోయింది అనుకోండి, ఒక్కడే ఉన్నాడు ఆస్తి, అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు అతను అమ్మేసిండు ఆస్తి, అతని కొడుకు అమ్మేసిండు, దాని తర్వాత అతను ఎక్స్పైర్ అయ్యిండు, అతని కొడుకు మేజర్ అయినాక నాకు కూడా మా నాన్న నాకు తెలియకుండా నేను మైనర్ ఉన్నప్పుడు అమ్మిండు, అది యాక్చువల్లీ మా ముత్తాత ఆస్తి అని చెప్పి క్లెయిమ్ చేయొచ్చా? చేయొచ్చా? ఎందుకంటే ఆ మైనారిటీలో ఉన్నప్పుడే కదా ఈ ఫాదర్ అమ్మిండు. ఇది ఆ మైనర్ కూడా షేర్ వచ్చింది, బై బర్త్ షేర్ వస్తుంది అనమాట, వాళ్ళ ముత్తాత ఆస్తి బై బర్త్ ఈ మునిమానవాడికి షేర్ వస్తుంది. ఓకే. కాబట్టి ఇతను మేజర్ అయ్యేంత వరకు ఈ ఫాదర్కి అబ్సల్యూట్ రైట్స్ ఉండే. ఓకే. ఈయన షేర్ మాత్రం అమ్ముకోవచ్చు, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫాదర్ షేర్ మాత్రం అమ్ముకోవచ్చు, ఆ మైనర్ షేర్ని అమ్మనికి లేదు. అట్లా. సో ఆ మైనర్ షేర్ని కూడా అమ్మాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని అమ్మాలి. లేదు అంటే అతనికి ఒక వాటా పెట్టి ఇతని వాటాని అమ్మేసుకోవాలి, అది కూడా కోర్టు ద్వారా తీసుకొని డివైడ్ పార్టీషన్ డీడ్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేసుకొని ఇతని పార్ట్ ఎంత అతని కొడుకు షేర్ మాత్రమే అమ్మాలి. ఓకే. ఆ మైనర్ షేర్ను పక్కకు పెట్టి ఇతని వాటా మాత్రమే అమ్ముకోగలుగుతాడు. అది సరే. ఇందులోనే ఇప్పుడు లేడీస్కి ఆస్తి హక్కుల వాటా ఉందా? సమాన హక్కు ఉన్నది కదా. సమాన, వాళ్ళ పెళ్ళి అయ్యి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లితోటి దాంతో సంబంధం లేదు. సోదరులతోటి సమానంగా కూతుర్లకు సమాన హక్కులు ఇచ్చింది మన పెళ్ళి అయినా కానీ. పెళ్లితోటి సంబంధం ఏం లేదు. ఇప్పుడు కూతురు కొడుకు ఉన్నారు, ఇద్దరు కూతురు కొడుకు ఇద్దరికి సమాన హక్కు ఉంటుందా? ఇప్పుడు నా కూతురికి కొడుకుంటాడు, నా కొడుక్కి కొడుకుంటాడు, ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుందా వాళ్ళ పిల్లలకి? ఇద్దరికి సమానమైన హక్కు ఉండదు. ఫాదర్ వైపు జనరేషన్స్ 3 to ఇటు 3rd జనరేషన్, ఇటు 3rd జనరేషన్, 3 జనరేషన్ల వరకు ఇటు పిత్రార్జితం మటుకు మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఫాదర్ వైపు ఉంటుంది, మదర్ వైపు మటుకు ఫస్ట్ క్లాస్ వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి కూడా సరే మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ కూడా నాతో పాటు సమాన హక్కు ఉంది అనుకోండి, మా గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీలోనో మా ఫాదర్ ప్రాపర్టీ. మా సిస్టర్ యొక్క ఫస్ట్ క్లాస్ వాళ్ళ కూతురు ఉంటుంది కదా, ఆమె వరకు హక్కులు ఉంటాయి, కానీ వాళ్ళ పిల్లలకు ఉండవు. ఇక కొడుకు పిల్లలకైతే ఉంటాయి, కొడుకు పిల్లలకైతే కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని జనరేషన్లు అయినా ఉంటాయి, ఆ చైన్ అంతా కంటిన్యూ అవుతుంది. కూతురుకు మాత్రం కూతురుకు ఉంటుంది, కూతురు అంతే. ఆ ఒక ఫస్ట్ క్లాస్ హెయిర్కు మాత్రమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఒకవేళ ఇందాక కేసులో మైనర్ ఉన్నప్పుడు అమ్మేటప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ది కొడుక్కి కూతురికి సమాన వాటా వచ్చింది. ఇప్పుడు డాటర్ చనిపోయింది ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, అంతే కదా. కొడుక్కి సమాన వాటా వచ్చింది. ఈయనకు కొడుకు, సన్ ఉన్నాడు, డాటర్ మాత్రం చనిపోయింది. డాటర్ కూడా కొడుకే ఉన్నాడు,
డాటర్ బతికుందా? బతికుంది. ఇద్దరికి కొడుకున్నారు. ఆ, ఇద్దరికి ఆస్తి వచ్చింది. ఆ. ఇప్పుడు ఈయన వాటా ఈయన అమ్మాలన్నా, ఈమె వాటా ఈయన అమ్మాలన్నా ఈ మైనర్లకు కూడా హక్కు ఉంటుంది కదా. ఇటు డాటర్ వైపు అంత ఉండదు, ఆ, ఈ సన్ వైపు మాత్రం ఉంటుంది. ఓకే. సన్ వైపు ఈ డాటర్ వరకే ఉంటుంది. ఆ డాటర్కి ఎంతైతే వచ్చిందో వాళ్ళ తాత ఆస్తి కావచ్చు, వాళ్ళ నాన్న ఆస్తి, తాత ఆస్తియా నాన్న ఆస్తియా హక్కు ఉండేది? ఎటువైపు నుంచి? ఇటు కూతురు వైపు. తండ్రి ఆస్తి వరకే అనుకుంటున్నా యాజ్ పర్. వాళ్ళ కూతురు యొక్క వాళ్ళ ఫాదర్ అయితే ఫాదర్ది కంటిన్యూ అవుతుంది. ఆ. మదర్ వైపు నుంచి అయితే ఓన్లీ ఒక జనరేషన్ వరకే. ఓకే. సపోజ్ మా సిస్టర్ వాళ్ళ కూతురు ఉందనుకోండి, కూతురో కొడుకో, ఉమ్, వాళ్ళకు మా అమ్మమ్మ ప్రాపర్టీ అవుతుంది కదా. ఉమ్, అమ్మమ్మ వైపు అయితేనేమో ఒక జనరేషన్ వరకే క్లెయిమ్ చేయొస్తుంది. ఉమ్, ఉమ్. అదే వాళ్ళ ఫాదర్ వైపు ఉంటే వాళ్ళకి మళ్ళీ సేమ్. అది ఓకే, అది నాకు అర్థమైంది. సేమ్ అప్లై టు దట్ ఆల్సో. నేను అనేది ఏంటంటే ఇందాక కొడుకు పర్మిషన్ లేనిది మైనర్ కదా, కోర్టు నుంచి తెచ్చుకొని అమ్మాలి అనే ఒక కొడుకు వారసులది మాట్లాడినాం. అవును. అదే విధంగా కూతురు వారసులకు కూడా వర్తిస్తుందా? కూతురు వారసులకు వర్తించదు అది. ఈ కూతురు బతికున్నంత వరకు ఆ కూతురుది సరిపోతుంది. ఆ కూతురు యొక్క మైనారిటీలో ఉంటే ఆమె ఏం వర్తించదు. ఫాదర్ వైపు నుంచి వర్తిస్తుంది. ఓకే. అచ్చా అచ్చా. కూతురు వైపు నుంచి అక్కర్లేదు. కూతురు వైపు నుంచి కూతురు పెడితే సరిపోతుంది. కూతురు వరకే ఆ ప్రాపర్టీకి వారసులు. కూతురు పిల్లలు కాదు. ఈ ఫాదర్ మన మేల్ జనరేషన్ వైపు మాత్రం మైనారిటీ కంటిన్యూ అవుతుంది. ఓకే. అమ్మాయిలకి ఆస్తిలో హక్కు సమానంగా వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉంటుంది. కూతుర్లతో సమానంగా, కొడుకులతో సమానంగా ఉంటుంది. కూతుర్లకు కూడా వాళ్ళ పెళ్ళి కానీ ముసలోళ్ళు కానీ వాళ్ళకి సరైన హక్కు, సమాన హక్కులు అయితే ఉంటాయి. ఓకే. వాళ్ళ జీవితకాలంలో క్లెయిమ్ చేస్తేనే వాళ్ళకి రైట్ వస్తుంది. వాళ్ళ లైఫ్ టైంలో గిట్ట వాళ్ళు క్లెయిమ్ చేసి ఏదన్నా కేసు ఫైల్ చేసి గిట్ట వాళ్ళు చనిపోతే, కేసు పెండింగ్ ఉండగా చనిపోతే మాత్రమే వాళ్ళ వారసులకు ఈ కేసు నుండి వచ్చిన ప్రాపర్టీ మీద వాళ్ళకు రైట్స్ వస్తాయి. ఓకే. సపోజ్ ఆమె లైఫ్ టైంలో ఏమి క్లెయిమ్ చేయలేదు, చచ్చిపోయింది అనుకోండి, అలా వారసులు ఏనికి లేదు అమ్మాయి వైపు నుంచి. ఓకే. అదే ఈ అబ్బాయి వైపు నుంచి అయితే వేసుకోవచ్చు. ఓకే. ఇది వారసత్వం కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఓకే. కానీ ఆమెకైతే పొందడానికి, వాళ్ళ జీవిత కాలంలో పొందడానికి ఆమెకు హక్కు ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా టిల్ ది లైఫ్ టైం. ఓకే. సమాన హక్కు వాళ్ళ తండ్రిది కానీ తాతది కానీ. ఓకే. తండ్రికి ఒక కొడుకు కూతురు అనుకోండి, సేమ్ 50-50 వస్తుంది ఇద్దరికి. సపోజ్ తండ్రిది గిట్ట సెల్ఫ్ అక్వైర్డ్ అయ్యి తండ్రి ఏం వీలునామా రాయకుండా చనిపోతే సేమ్ 50-50 ఇద్దరు పంచుకోవాలి. సపోజ్ ఈ 50-50 ఆమె జీవిత కాలంలో క్లెయిమ్ చేయలేదు, ఈ బ్రదర్కే వదిలేసింది. ఈ జీవిత కాలంలో ఆమె చనిపోయిన తర్వాత ఈ బ్రదర్కి 100% అవుతాడు. ఆమె రాసియొచ్చా బ్రదర్కి? జీవితకాలంలో రాసియొచ్చు. ఫ్యూచర్లో ఇక నేను ఎప్పుడు కూడా దీని మీద ముందే రాసియొచ్చు. అట్లా రాసిస్తే మాత్రం ప్రాబ్లం రెలింక్వెష్మెంట్. ఓకే. రెలింక్వెష్మెంట్ అంటారు. ఓకే. హక్కులు వదులుకోవడం. ఆమె వదిలేసుకుంటే ఈయన అబ్సల్యూట్ అయిపోతాడు. ఓకే. ఇప్పుడు ఆమె కానీ ఆమె వారసులకు కానీ ఎవరికి కూడా ఉండదు చేయడానికి. సరే, ఇప్పుడు తాత కాడ నుంచి ప్రాపర్టీ ఒక అతనికి వచ్చింది. అతనికి 3 కొడుకులు, 1 కూతురు. ప్రాపర్టీ వచ్చింది. తాత చనిపోయిండు, కొడుకు. ఆ కూతురికి పెళ్లి చేసి పంపించేసిండ్రు, కట్నం ఇచ్చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు, పంపించేసిండ్రు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది పెద్ద హ్యూజ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఒక బిల్డర్కి అమ్మి వెంచర్ స్టార్ట్ చేసిండ్రు, వెంచర్ వేసిండ్రు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారము తండ్రికి, 3 కొడుకులకి, కూతురికి అందరికీ దాంట్లో హక్కు ఉంటుంది, ఎందుకంటే అది తాత నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆమె వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా? క్లెయిమ్ చేసుకోవడానికి ఇమీడియట్గానే చేయాలా, లేకుంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చా? మీరు అన్నట్టు లైఫ్ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఆ జాయింట్నెస్ అన్డివైడెడ్గా కంటిన్యూ ఉన్నంత వరకు ఆమె ఆప్షను ఐదర్ టు బి కంటిన్యూడ్ యాజ్ ఏ జాయింట్నెస్, లేదు నేను విడిపోవాలనుకుంటున్నప్పుడు వీళ్ళకు నోటీస్ ఇచ్చో నా వాట నాకు వంచియండి అని చెప్పి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఎట్ ఎనీ టైం ఆమెకు ఉంటుంది. ఆమె లేదు, ఆమె ఫారెన్ వెళ్ళిపోయింది, లేకుంటే ఎక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఆమెకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ వచ్చింది కదా వాళ్ళ వారసుల నుంచి,
వాళ్ళ ఫాదరు ఈ ముగ్గురు బ్రదర్స్ మొత్తం నలుగురు కలిసి ఆ ప్రాపర్టీని వేరే డెవలపర్కి అమ్మేసిండ్రు. ప్రాపర్టీని అన్డివైడెడ్గా ఉన్నంతసేపు ఆమెకు హక్కు ఉంటుంది. ఆమె ఫారిన్లో ఉండనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, ఆ జాయింట్నెస్ అన్డివైడెడ్గా ఉన్న ఆ షేరు మాత్రం, ఆమె రైట్ మాత్రం ఎక్కడికి పోదు. సో ఆమె ఫారిన్లో ఉన్నా, అత్తగారింటికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రాపర్టీలో ఆమె షేరు యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఆమె షేర్ ఆమెకు చూపించకుండా, ప్రాపర్ రీజన్ లేకుండా ఆమె షేర్ను కూడా కలిసి అమ్మేస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? అదే చట్ట ప్రకారం అయితే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నుంచి 3 yearsలో కేసు వేసుకోవచ్చు అని చట్టం చెప్తుంది, లిమిటేషన్. ఓకే. సో నేను ఫారిన్లో ఉన్నా, నాకు తెలియదు, నాకు ఇప్పుడే తెలిసిందని తర్వాత కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి ఆమెకు కూడా. ఓకే. ఆమె వచ్చి తర్వాత అయినా వేసుకో, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వేసుకోవచ్చు. కాకపోతే అవి చట్టం ముందు అంతగా నిలబడట్లేదు. ఓకే, 3 years లోపే 3 years లోపే. ఇవాళ రేపు కమ్యూనికేషన్ పెరిగింది, ఎవరు నాలెడ్జ్ లేక ఉండట్లేదు. ఒకప్పుడు ఎందుకంటే ఇల్లిటరసీ ఉండేది, కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఎక్కడనో ఆ ఊళ్ళో ఏం జరిగిందో నాకు తెలియదు, నేను ఇన్ని రోజులు మా అత్తగారింటి కాడ ఉన్నాను, నేను ఫారిన్ నాకు తెలియదు, ఇప్పుడే వచ్చి చూశానంటే కూడా నమ్మశక్యమైన రోజులు కాదు కదా. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని కూడా గ్లోబ్ అంతా గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడేం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో అట్లాగని మన ప్రాపర్టీని మనం వదిలేసి మనకు షేర్ ఉంటే మన బిజినెస్లో మన ప్రాపర్టీలు ఏమవుతుందనేది మనం డే టు డే మానిటర్ చేస్తుంటాం కదా. ఈ రోజుల్లో అవేర్నెస్ అందరికి ఉంది కాబట్టి కోర్టులు నమ్మట్లేదు, నాకు తెలియట్లేదు, నాకు తెలియకుండా అమ్మిర్రు అని. అంటే ఎప్పుడైతే చట్టం అయితే ఉన్నది, ఏది మనం వాళ్ళు అమ్మిన తర్వాత 3 years క్లెయిమ్ చేసుకోవచ్చు. 3 yearsలో వేసుకుంటే ఆమె నిలుస్తుంది. ఆమె నిలుస్తుంది, ఆమె వాటా ఆమెకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3 years తర్వాత వచ్చినా కానీ అది స్టాండర్డ్ వీక్ ఉంటుంది, కేసు వీక్ సైడ్ ఉంటుంది. ఓకే. ఎన్ని రీజన్ చెప్పినా ఇప్పుడు మీరు చెప్పిన తెలియకుండా ఎందుకు ఉంటుంది, ఇన్ని రోజులు ఎందుకైనా డిలే అయిపోతుంటుంది. సో ఎంత డిలే అయితే అంత కేసు వీక్ అవుతుంటుంది. సో బలహీన పడిపోతుంటుంది కేసు. వీళ్ళు ఎప్పుడు 10 ఏళ్ల కింద అమ్మేశారు బిల్డర్కు, 10-20 సంవత్సరాల తర్వాత యూఎస్ నుంచి ఇప్పుడే నిద్రలేసి వచ్చి నాకు ఇప్పుడే క్లెయిమ్ చేస్తా అంటే నమ్మదు. ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ దారాదత్తం అయిపోయి ఉంటది కదా. అవును, వాళ్ళు డెవలప్ చేసి కస్టమర్లకు కూడా అమ్మేస్తారు. ఇన్నోసెంట్ బయ్యర్ చేతిలో ఉంటది. అవును. సో ఆ ఇన్నోసెంట్, ఆ జెన్యూన్ ఆనెస్ట్ పర్చేజర్స్ ఉంటారు కదా. అవును. సో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ రికవరీ చేసి ఇప్పి అనేది కోర్టులు మొగ్గు చూపట్లేదు. ఓకే. సో అది కష్టతరం కదా అందరి దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలంటే. సో ఫెయిల్యూర్ ఎవరిది, ఈమె ప్రాపర్ టైంలో క్లెయిమ్ చేసుకోలేదు కదా. విజిలెంట్గా ఉండాల్సింది ఎవరి ప్రాపర్టీని వాళ్ళే కాపాడుకోవాలి కదా. కాబట్టి ఆమె ప్రాపర్టీ జాయింట్గా వీళ్ళు మన ప్రాపర్టీని యాజ్ ఇట్ ఈస్గా ఉంచిరా, ఏమన్నా చేస్తుర్రా అనేది ఆమె చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. ఫారిన్లో ఉన్నా కూడా ఈ జాయింట్లో ఉన్నారా, వీళ్ళు విడగొట్టారా, అమ్మారా, ఏం చేశారా అనేది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు. సో విడగొట్టారు, వీళ్ళు అమ్మేశారు అనుకుంటే విత్ ఇన్ 3 yearsలో షీ కెన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఆమె రైట్ ఆమెకు వస్తుంది. 3 years తర్వాత కూడా వచ్చి చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆమె ఎందుకు డిలే అయింది, నీకు నిజంగానే తెలియలేదా, కమ్యూనికేషన్ నిజంగానే లేదా, కమ్యూనికేషన్ కరెక్ట్గానే కట్ అయిందా, వీళ్ళకు టర్మ్స్ ఏమన్నా డిఫర్ అయినాయా ఫాదర్ నుంచి బ్రదర్స్ నుంచి, కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ అయిందా లేదా, ఈమెకి ఏమన్నా ఈమె వాటా కింద శ్రీధనం కింద ఈమెకి ఇచ్చేసి పంపించేశారా. సో ఓసారి ఏమైతే ఓరల్ పార్టీషన్ జరుగుతాయి. అదే ఓరల్ పార్టీషన్ జరుగుతాయి. ఓరల్ పార్టీషన్ కింద ఏం చేస్తారు, ఎంతో కొంత లిక్విడిటీ రూపంలో ఆమెకి ఇచ్చేసి పంపించేస్తారు. సో ఏమి రాసుకోరు. అట్లాంటప్పుడు అది ఏమన్నా ప్రూవ్ అయింది అనుకోండి, ఆమె షేర్ ఆమెకి వెళ్ళిపోతుంది. సో వీళ్ళ బ్రదర్ షేర్ వీళ్ళకు ఉంటుంది కదా. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఏంటి సార్? అసైన్మెంట్ ల్యాండ్ అంటే అసైన్మెంట్ యాక్ట్ కింద, దాని యొక్క సంబంధిత రూల్స్ కింద సంబంధిత గవర్నమెంట్కు సంబంధించినటువంటి భూమి లేని నిరుపేదలకే కావచ్చు, ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్కే కావచ్చు, ఇట్లాంటి డౌన్ ట్రాడెన్ పీపుల్ అందరికీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అసైన్మెంట్ అంటే దారాదత్తం చేయడం. వాళ్ళ జీవనోపాధి నిమిత్తము వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఇచ్చేటటువంటి భూమినే అసైన్మెంట్ భూమి అంటారు. దాన్ని అమ్ముకోవచ్చా సార్ తీసుకున్నాక? అమ్ముకోనికి లేదు సార్, ప్రొహిబిషన్ ఉంటుంది. వారసులకు మాత్రం అలినేట్ అవుతుంది, థర్డ్ పార్టీకి అమ్ముకోనికి రాదు. ఓకే. బయట వ్యక్తులకు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చిన ల్యాండ్ కూడా అమ్ముకోవడానికి లేదు. ఓకే సార్. ఈ ఫామ్ ల్యాండ్లో ఉంది, ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో ప్లాట్స్ 1 గుంట 2 గుంటలు, ½ ఎకర్ అనేది
తీసుకుంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి ట్రీట్ చేస్తారు. 1 గుంట 2 గుంటలు 4 గుంటలు 5 గుంటలు అమ్ముతున్నారు ప్లాట్ల లాగా. దాన్ని కొనొచ్చా? అది అప్రూవల్ లేఅవుట్ కిందకి వస్తుందా? కాదండి, అన్అప్రూవల్ లేఅవుట్ అది. దానికి ఎల్ఆర్ఎస్ కట్టుకొని ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకోరాదు. ఇల్లు కట్టుకోవచ్చు, మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎల్ఆర్ఎస్ చేయించనీకి లేదు. ఫామ్ ల్యాండ్ గినక అప్రోచ్ రోడ్ ఉంటే ఆ అప్రోచ్ రోడ్ చూపిస్తూ నాలా కన్వర్షన్ చేసుకొని మళ్ళీ లోకల్ బాడీ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫామ్ ల్యాండ్లో ప్లాట్లు వచ్చి కస్టమర్లకు అమ్ముతారు, రోడ్స్ వచ్చేసి ల్యాండ్ ఓనర్ పేరు మీదనే ఉంటుంది. అది ఏ రోజైనా సరే అతను దాన్ని ఓనరు మళ్ళీ వీళ్ళని మోసం చేసి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అట్లా కాకుండా ఉంటే ఆ రోడ్ ఏరియా అంతా కూడా వీళ్ళందరి పేరు మీద వీళ్ళు కన్వెయన్స్ డీడ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకొని ఆ రోడ్డును చూపించుకొని వీళ్ళు సెక్యూర్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. సార్, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి టైటిల్ ఉన్నట్టు కాదు అనేది మనం మాట్లాడుకున్నాం. అట్లనే పాస్బుక్ పట్టా ఉంటే అయినట్టేనా? కాదు, అది కూడా టైటిల్ గ్యారంటీ కాదు. రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ ఉన్నంత మాత్రాన హక్కులు ఆ ఎవరి పేరు మీదనైతే ఆ రెవెన్యూ రికార్డు ఉందో వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నట్టు భావించకూడదు. వాళ్ళ వారసులు ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందో ఆ చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ రెవెన్యూ పహానీలో రెవెన్యూ పట్టా పాస్బుక్లలో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి పూర్తి హక్కులు ఉన్నట్టు కాదు. ఓవరాల్గా ఒక ల్యాండ్ ఇప్పుడు నా ఆధార్ కార్డు చూపిస్తే ఇది నేను, ఒక టీవీ కొంటే దానికి బిల్ ఇస్తే దాని వెనక నంబర్ ఉంటుంది, ఒక బండి కొంటే దాని నంబర్ ఉంటుంది, ఆర్సీ నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తే ఆ బండి అది మొత్తం నాశనం అయ్యేదాకా అది నాది అని గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. అది నాదే ఒక బండి కొనుక్కుంటే 2 వీలర్ ఆర్ 4 వీలర్. కానీ అట్లా మన భూమికి అయితే లేదంటారు ఫైనల్గా. లేదు, ఇది నాది అని చెప్పుకోవడానికి ఏ డాక్యుమెంట్ లేదు. మళ్ళీ అగైన్ లీగల్ స్క్రూటినీ ప్రూవ్ చేసుకోవడానికి లేదు. నా దగ్గర ఒక ఆర్సీ ఉంది, నా బండికి నా కారుకి సంబంధించి ఒక ఆర్సీ బుక్ ఉంది, ఆర్సీ కార్డు ఉంది. సో దీన్ని చూపిస్తే అది నాది అని చెప్పేసి ప్రూవ్ అయిపోతుంది. ఇంకా వేరే కార్డ్స్ ఏం చూపించాల్సిన పని లేదు, అది చూపిస్తే సరిపోతుంది అది నాది అని. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మన జీవిత కాలంలో మనకు ఉన్నటువంటి సేల్ డీడ్ చూపిస్తే సరిపోతుంది. మన తదనంతా మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మన సెల్ఫ్ అక్వైర్డ్ అంటే మనం ఒకళ్ళ దగ్గర నుంచి కొన్న ప్రాపర్టీని మనం రిజిస్టర్డ్ చూస్తే రిజిస్టర్డ్ కూడా ఫైనల్ కాదంటున్నారు కదా. మన వరకు ఫైనల్, అది ఇతరులకు బయట ప్రపంచానికి ఫైనల్ కాదు. ఎవరైనా క్లెయిమ్ చేసి ఇది తప్పుడుగా వచ్చింది అంటే మళ్ళీ అది సబ్జెక్ట్. ఇప్పుడు నా కారు ఆ ఆర్సీ చూపిస్తే ఎవరు క్లెయిమ్ చేసినా అది నాదే అంటాం, ఎవరు క్లెయిమ్ చేయని. సబ్జెక్ట్ టు ఫోర్జ్డ్ ఆర్సీ వస్తే తప్ప. ఫోర్జ్డ్ ఆర్సీ అంటే అగైన్ మళ్ళీ మనం దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. అంటే టైటిల్ గ్యారంటీ లేదు. ఏది అయినా సరే ల్యాండ్ అంటిల్ అండ్ అన్లెస్ వేరేటోళ్ళు మీ మీద ఇది నాది అని వచ్చేంత వరకు కూడా దానికి గ్యారంటీ లేదు. ఎవరన్నా వచ్చినంటే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, డిస్ప్యూట్లోకి పోతుంది, ప్రూవ్ చేసుకోవాలి అది నాది అని. సో టైటిల్ గ్యారంటీ, ఈ టైటిల్ గ్యారంటీ చట్టం అనేది పార్లమెంట్ చేయాల్సినటువంటి పని, లేదంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేయవచ్చు. దీనికి మీ సలహా ఏంటి సార్? గవర్నమెంట్కి కానీ ఏదైనా కానీ సెంట్రల్ యాక్ట్, పార్లమెంటు ఒక కోడిఫైడ్ లా దీనికి తీసుకొచ్చి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని చేసి అందరికీ దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది నా సూచన. ఈ టైటిల్కి గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఒక మనం స్టాంపు డ్యూటీ, ఒక రిజిస్ట్రేషన్ ఫీజు చేసి ఒక ప్రాపర్టీ కొంటున్నాం, ఒక పలానా అతనికి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టుకుంటున్నాం అంటే ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీఆర్ యాక్టింగ్ యాజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. సో గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని గ్యారంటీగా ఉండి చట్టం ద్వారా హామీ ఇవ్వాలని నా సూచన. ఇది ల్యాండ్ నీది అంటే నీదే ప్రొటెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఆధార్ కార్డు, ఆర్సీ బుక్ ఏమన్నా జరిగితే గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఆ టైటిల్కి ఏదన్నా డిస్ప్యూట్ వచ్చి ఆ లిటిగేషన్లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారం కట్టియాలి. నేను విన్నా సార్, ఆ మధ్య ఏదో పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసిరంట, ఆధార్ లాగానే భూధార్ అనేది చేసిరంట. ఇజ్ ఇట్ ట్రూ? భూధార్ అనేది ఒక నిజామాబాద్ జిల్లాలో చేశారు. ఆ జిల్లా మొత్తం అది ఎప్పుడు
10 years బ్యాక్ అనుకుంటా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు. అది ఎందుకో పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు, మళ్ళీ అది ముందుకు తీసుకెళ్ళలేదు, ఆపేసింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో భూమికి భూధార్ కార్డు. ఇప్పుడు నెక్స్ట్ మన ఈ భూభారతి కింద కూడా నెక్స్ట్ చేయబోతుంది మన గవర్నమెంట్. అదే ఓకే చేస్తే ప్రతి కమతానికి ఒక యూనిక్ ఐడి నంబర్ ఇచ్చి దానికి ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అన్ని ఇచ్చేసి దానికి ఒక లొకేషన్ ఇచ్చి జియోగ్రాఫికల్ మ్యాప్ సర్వే మ్యాప్ తయారు చేసి అన్ని లొకేషన్గా దాని ఐడెంటిటీ క్రియేట్ చేసి రిజిస్టర్ చేయబోతున్నారు. ఓకే నెక్స్ట్ భూభారతిలో అప్పుడు అట్లా చేస్తే ఆ భూమికి ఇప్పుడు మనకు ఆధార్ లాగా అది ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఓకే పలానా ప్రాపర్టీకి పలానా అతను వారసుడు, సో అతనికి ఎట్లా వచ్చింది అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ టైటిల్ గ్యారంటీ ఉంటుందా? ఉంటుంది, ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా. ఓకే సో అతని వారసులను ట్రేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అంతే సార్. ఇప్పుడు చాలా వెంచర్లు ఈఎంఐలు అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు 20,000 30,000 ఇన్స్టాల్మెంట్ 20,000 30,000 జీతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెలకు 10-15 వేలు కట్టేసి నేను కూడా ఒక ప్లాట్ కొనుక్కుందాం అనే ఉద్దేశంతో దూరం పోయాను సరే తక్కువ రేట్లో ఒక 7 లక్షలు 6 లక్షలు 5 లక్షలు ఈ ప్రాపర్టీలో 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ 10-15 వేలు ఈఎంఐ కడుతున్నారు. ఆ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే ఒక 100 ప్లాట్లు ఉంటే 200-300 మంది దగ్గర నుంచి ఈఎంఐ తీసుకొని మొత్తం ఒక 5-6 ఏళ్ళు కట్టిన తర్వాత వచ్చిన వాళ్ళకి అన్ని ప్లాట్లు ఇవ్వలేక నెక్స్ట్ వెంచర్లో ఇస్తా లేదంటే తిప్పించుకోవడమో లేకుంటే ఏదో ఒకటి చేస్తున్నాడు. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా మీరు చెప్పగలిగేది? దీనికంటే చట్ట పరిధిలో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్కు రక్షణ లేదండి. ఓకే ఒకే ఒక ప్రొటెక్షన్ ఏంటంటే వీళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ టోకెన్ అమౌంట్ ఏదైతే 1 lakh 2 lakh ఇచ్చేది ఉంటుంది కదా, ఇచ్చేసి ఆ డౌన్ పేమెంట్ చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆ ప్లాట్కి రిజిస్టర్ చేసుకుంటే ఇంకొకరికి ఆ ప్లాట్ను ఇన్స్టాల్మెంట్ కట్టించుకొని అమ్మే అవకాశం ఉండదు. తదనంతరం మనం పూర్తి పేమెంట్ అయిన తర్వాత అదే ప్లాట్ను మనం అదే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కండిషన్స్ మొత్తం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటాయి కాబట్టి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చేసుకుంటే రక్షణ వస్తుంది. ఓకే చట్టపరిధి. సో ఈఎంఐ కట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఇది, వాళ్ళు సేఫ్ సైడ్ కావాలంటే కూడా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఫస్ట్ మీకు పలానా ప్లాట్ని మీరు బుక్ చేసుకుంటున్నారు ఈ ప్లాట్ మొత్తం ఈఎంఐ అయిపోయిన తర్వాత మీకే రావాలి అంటే కండిషన్స్ అవన్నీ రాసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ను రిజిస్టర్ చేసుకోవాలి. మీకే రావాలి అంటే టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ రాసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి ఫైనల్ డాక్యుమెంట్ రక్షణ సేల్ డీడ్ వస్తుంది. ఓకే ఇది వాళ్ళు సేఫ్ సైడ్ ఉండడానికి మంచి అడ్వైస్, అవకాశం, గుడ్ అడ్వైస్ సార్. ఇది వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. చాలామంది లాస్ అయినరు, చాలా ఏరియాలలో లాస్ అయినరు, చాలామంది బోర్డు తిప్పేసిన కంపెనీలు ఉన్నాయి, ఇట్లా మోసం జరుగుతుంది, ఫ్రాడ్ చేస్తున్నట్టుగా. సో మీరు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇది ది బెస్ట్ ఐడియా ఇచ్చారు. సో వాళ్ళు అలానే డెఫినెట్గా ఇప్పుడు ఈఎంఐ కట్టేటోళ్ళంతా ఇప్పటి వరకు వాళ్ళు కట్టిన అమౌంట్కి అగ్రిమెంట్ రాయించుకొని సో ప్లాట్ మీకే రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ అగ్రిమెంట్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకుంటే ఆ ప్లాట్ ఇక మీకే ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైనా అడిగితే అసలు వాళ్ళు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసి వాళ్ళు ఇట్లా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అడిగితే ఒరిజినల్ ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ ఒరిజినాలిటీ ఇప్పుడే, వాళ్ళ ఫ్రాడ్ అనేది ఆగిపోతుంది, అక్కడికే అయిపోతుంది. ఇప్పటిదాకా కట్టిన దాంతో వాళ్ళు సేవ్ అవుతారు, మిగిలిందంటే మిగులుతుంది. సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఇక్కడ మన ఇండియాలో కావచ్చు, మన హైదరాబాద్ ఎస్పెషల్గా మనకి హైదరాబాద్లో ఎక్కువ మంది ల్యాండ్స్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, డాక్యుమెంట్ తీసుకొని యూఎస్లోనో ఎక్కడో ఫారెన్లో ఉంటారు. సో ఇక్కడ వాళ్ళ ల్యాండ్కి సేఫ్టీ ఏంటంటే వాళ్ళ ఓల్డ్ పేరెంట్స్ని పెడుతుంటారు. సో వాళ్ళు ఎక్కువ దాన్ని లుక్ ఆఫ్టర్ చేయలేరు. సో దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? అది అంటే అట్లనే ఐడియల్గా వదిలేస్తే ఎవరో ఒకళ్ళు దాన్ని పక్కకు జరగడమో లేకుంటే ఎంక్రోచ్ చేయడమో లేకుంటే కబ్జా చేయడం సంథింగ్ ఏదో చేస్తుంటారు, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఒకటే అండి. మనం మొదట అనుకున్నప్పుడు టైటిల్తో పాటు పొసెషన్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ మన కబ్జాను. సో ఈ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కొనుక్కొని అక్కడ ఉండేవాళ్ళు కనీసం ప్రొటెక్షన్ ఇక్కడ లోకల్లా మన చుట్టూ ఒక గోడ కట్టుకోవడమా, హద్దురాళ్ళు ప్రాపర్గా ఫెన్సింగ్ చేసుకోవడమా, అవన్నీ వేసుకొని కరెక్ట్గా ఎవరి పొసెషన్ వాళ్ళు కాపాడుకుంటూ లోకల్లో ఎవరితోటన్నా కాంటాక్ట్లో ఉంటూ ఆ లోకల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేటివ్ తీసుకుంటూ ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గ్రాబింగ్ అయితే ఎంబటే వాళ్ళను లీగల్ యాక్షన్ తీసుకొని ఎవరి ప్రాపర్టీని వాళ్ళు కాపాడుకోవాలి. ఓకే, అంతేగాని ఇక
అది ఓన్లీ సూచన వరకే, అంతే. కబ్జా కాపాడుకోవడమే అంతే. అంతే. ఎవరి ప్రాపర్టీకి వాళ్ళే రక్షణగా చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని గేట్ పెట్టుకొని బోర్డు పెట్టుకొని బోర్డు పెట్టుకొని ఉండాలి. గోడ కట్టుకోవడమా, ఫెన్సింగ్ పెట్టుకోవడమా, ఏదో చేసుకోవాలి. పెడితే వాళ్ళు రక్షణ మనది మనకు. అంటే ఓపెన్ ఓపెన్ వదిలేయకుండా హెచ్ఎండిఏ లేఅవుట్లలో అక్కడ అయితే వాళ్ళు చూసుకుంటారు, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, లేకుంటే ఉంటది అది కంపెనీ వాళ్ళు ఉంటారు, కబ్జా అవ్వడానికి తక్కువ ఛాన్స్, ప్లాటింగ్ ఉంటది కాబట్టి. వీళ్ళు ఏంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు రేట్లు పెరిగినాయి సార్, బాగా ఎక్కువ రేట్లలో ఉంటున్నాయి. అదే రేటుకి కొంచెం దూరం పోతే అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది కదా, 1 ఎకరమో 2 ఎకరమో, ఇలాంటి ఆలోచనతోటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలి, ఎక్కువ వస్తుంది కదా అనే దాంతో అగ్రికల్చర్ ల్యాండ్ కొంటుంది. కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మిస్ అవుతుంది. దానికి వాళ్ళకి గిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విన ఉంటే వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఒకవేళ ఎన్ఆర్ఐస్ ఉంటే ఇది మీ సలహా, ఇట్లా ఫెన్సింగ్ వేసుకొని గోడ కట్టుకొని అక్కడ బోర్డు పెట్టుకొని సెక్యూర్ చేసుకోగలిగితే ఎవరిదాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని వింటుంటే చాలామందికి ఒక మంచి అవగాహన వస్తుంది సార్. డెఫినెట్గా కోర్టులు అనేటివి ఇన్నోసెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన ఉంటుంది, ఎవరైతే న్యాయం ఉంటుందో వాళ్ళ పక్షానే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆ దృక్కోణంలోనే చూస్తారు. బయట నుంచి చూసే వాళ్ళకి కోర్టులు అంటే భయం అనేది ఎక్కువ ఇది ఉంది బయట నుంచి చూడడము. ఇంకోటి ఏంటంటే దానికి కారణం ఏంటంటే కొంత అడ్వకేట్స్ కూడా అనవచ్చు. ఎందుకంటే తొందరగా దాన్ని కంప్లీట్ చేయకపోవడము, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము, ఏదైతే లీగల్ ఒపీనియన్ విషయంలో ప్రాపర్గా గైడెన్స్ చేయలేకపోవడము, వీటన్నిటి రీజన్స్ వల్ల చాలామంది ఆలోచిస్తున్నారు, చాలామంది భయపడుతున్నారు. సో నేనేమంటున్నా అంటే ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులలో రిజిస్ట్రేషన్ కావచ్చు, డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన తెలుగు ఇండియా డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడున్న చట్టాలు కావచ్చు, వీటన్నిటిలో మీ అనుభవం ప్రకారము, మీ అనుభవంలో మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో ఎలా ఉంటే మనది ముందుకెళ్తుంది, సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో చట్టాలలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఒకప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంపు డ్యూటీ, ఇవన్నీ కూడా మనం బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే ఇంకా ఫాలో అవుతున్నాం. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదండి. అప్పటికిప్పటికీ ఎన్నో కాలగమనంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. టెక్నాలజికల్గా, డెవలప్మెంట్గా, సొసైటీ సర్కమ్స్టాన్సెస్, సాంస్కృతిక పరంగా అన్ని రంగాలుగా చాలా వేగంగా మార్పు ముందుకెళ్తుంది. సో ఈ మార్పులకు అనుగుణంగా చట్టాలు అంత వేగంగా మారడం లేదు. సో మానవుడు ముందుకెళ్ళినంత వేగంగా ఈ చట్టాలలో మార్పు రాకపోవడం వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇదే వేగంతో మన పరిపాలకులు, చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు ఇదే వేగంతో ఏదైతే ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు వేగంగా వాళ్ళు ప్రతిస్పందించి ఈ సమస్యలను గుర్తించి చట్టంలో చట్టబద్ధమైనటువంటి పరిష్కారం చూపిస్తే సత్వరమే కోర్టులు కూడా న్యాయం చేయగలుగుతాయి. కోర్టులు కూడా స్పందించేసి సత్వర న్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టు జ్యుడిషియరీలో కూడా డిస్పోజల్ ఇన్ డిలే అనమాట. ఒక కేసు ఫైల్ అయిందంటే దాన్ని సత్వరంగా పరిష్కరించలేరు, కోర్టుకు వెళితే చాలా దీర్ఘకాలం పడుతుంది, లైఫే పోతుంది అనేది ఒక ముద్ర పడిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టీస్లో కూడా అది నిజంగానే కనిపిస్తూ ఉన్నది. సో అది పరిష్కరించుకోలేక అంతకాలం వెయిట్ చేయలేక ఏం చేస్తున్నారు వీళ్ళు, కాంప్రమైజ్లు, సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి అడ్డాలు, ఈ రాజకీయ నాయకులు ఆశ్రయించుడు, ఇవన్నీ కార్యకలాపాలకు కారణం ఏంటంటే కోర్టుకు వెళ్తే మనకు తొందరగా న్యాయం జరగదు, సత్వర న్యాయం అందదు, చాలా సుదీర్ఘకాలం పడుతుంది, ఈ లోపు మన జీవితకాలం సరిపోదు అనే భయంతో ఇవన్నీ ఉన్నాయి. ఈ చట్టాలలో తగిన మార్పులు వస్తూ ఈ జ్యుడిషియరీలో కూడా అత్యంత వేగంగా సరైన సమయంలో సత్వర న్యాయాన్ని గిట్ట అందించగలిగితే మన ఇండియా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ కన్నా వేగంగా ఒక వితిన్ 10 yearsలో వాళ్ళని బీట్ చేసి మన ఇండియా డెవలప్డ్ కంట్రీగా నిలబడగలుగుతుందండి. చట్టాలలో మార్పులు, జ్యుడిషియరీలో స్పీడీ డిస్పోజల్ రాగలిగితే, జ్యుడిషియరీలో స్పీడీ డిస్పోజల్ రావాలన్నా చట్టాలలో మార్పు రావాలి. చట్టాలలో మార్పులు రావాలంటే ప్రొసీజర్లో మార్పు రావాలి. ఇప్పుడు మనం ఫాలో అయ్యే సిపిసి ప్రొసీజర్ కూడా
బ్రిటిష్ కాలం వాళ్ళు తయారు చేసినటువంటి అదే సిపిసిని ఇంకా కంటిన్యూ అవుతున్నాం మనం. సో వాళ్ళు ఎప్పుడో ఇంగ్లాండ్లో చేసుకున్నటువంటి వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళ సమాజ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకున్న చట్టం వాళ్ళ కాలంలో ఇక్కడ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అది పట్టుకొని మనం ఇంకా అదే కంటిన్యూ అవుతున్నాము. మన కాలగమన పరిస్థితులు మన సమాజ పరిస్థితులు వేరు. అప్పటికిప్పటికి కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. మానవుడు టెక్నాలజికల్గా సాంస్కృతిక పరంగా ఎంతో ముందుకు పోయిండు. కాబట్టి ఆ ముందుకు పోయినంత వేగంగా చట్టంలో ప్రొసీజర్లో మార్పు రాలేదు. సో అదే ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది, అదే ప్రొసీజర్ కోర్టులు ఫాలో అవుతున్నాయి, అదే డిలే కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను ప్రభుత్వ పెద్దలకు ఇది చేరాలని, మన ముఖ్యమంత్రి గారికి కానీ ఈవెన్ సెంట్రల్ పార్లమెంటు చేసే ప్రధానమంత్రికి కానీ ఏంటంటే ఈ సివిల్ ప్రొసీజర్లో స్పీడీ డిస్పోజల్కు ఎక్కువ చేంజెస్ అమెండ్మెంట్స్ ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. టైం బీయింగ్ డిస్పోజల్ రావాలి. ఇగో ఈ టైంలో ఇది అయిపోవాలి. ప్రతి దానికి ఒక టైం అండి. ఒక ప్రాజెక్టు పెట్టుకున్నామంటే ఇప్పుడు మన రెరా ఉంది, 6 నెలలకి ఈ పని అయిపోవాలి, సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ ఇంత కాలంలో అయిపోవాలని ప్రతి దానికి ఒక నిర్దేశత్వం అనేది ఉంటుంది, టైం లిమిట్ అనేది. కానీ సివిల్ కోర్టుకు ఒక టైం లిమిట్ అనేది లేదు. ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ వస్తే 2 yearsలో కంప్లీట్ చేయాలనేది ఉంటుంది లిమిట్. అట్లా ఒక కేసు సివిల్ కేసు ఫైల్ అయిందంటే అది 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 10-20 సంవత్సరాల దాకా ఒకే కోర్టులో కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ సివిల్ ప్రొసీజర్లో కూడా ఒక కేసు ఫైల్ అయిందంటే 6 నెలల సంవత్సరమా ఒక టైం బౌండ్ డిస్పోజల్ అనేది ఉండాలి. ఆ టైం బౌండ్ డిస్పోజల్ రావాలంటే చట్టాలలో మార్పు రావాలి. చట్టాలలో మార్పు వచ్చి వేగంగా మనం న్యాయాన్ని గిట్ట పబ్లిక్ అందించగలిగితే వితిన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years మనం రిచెస్ట్ కంట్రీ అవుతాం. ఎందుకంటే మన ఇండియాలో తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, మానవ వనరులు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ యూత్ ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని ఉపయోగించుకుంటే ఏ కంట్రీకి లేదు ఈ అడ్వాంటేజ్. ఓకే. సో మన కంట్రీకి ఉంది కాబట్టి అత్యంత వేగంగా రిచెస్ట్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీగా నిలబడగలిగే అవకాశం చాలా ఉంది. గ్రేట్ సార్, గ్రేట్ మాట. డెఫినెట్గా ఇది రావాలి. మీరు అన్నట్లు మన గవర్నమెంట్స్ దీన్ని ఒక సలహాగా తీసుకొని మీ మాటల్ని, మీ స్పీడీ జస్టిస్ అనేది కూడా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన హక్కు, అది మామూలుగా హక్కు కాదు. మన రాజ్యాంగంలోనే సరి అయిన సమయంలో స్పీడ్గా అందించమని రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కానీ రాజ్యాంగంలో రాసుకున్న దానికి అనుగుణంగా మన పరిపాలకులు చట్టాలలో మార్పు చేయట్లేదు. ఓకే. సో వీళ్ళు కూడా స్పందించి ఆ సివిల్ ప్రొసీజర్ కూడా స్పీడ్గా అయ్యేలాగా మార్పులు చేయగలిగితే ఖచ్చితంగా ఇవన్నిటికీ పరిష్కార మార్గాలు సత్వరం కోర్టు ద్వారానే అందుతాయి. ఓకే. ప్రతి ఒక్కరు కోర్టుకు రావడానికి భయపడరు. ఏదైనా ఒక చిన్న కేసు అయింది అంటే కోర్టుకు పోతే 10 ఏళ్ళు అవుతుందో 20 ఏళ్ళు అవుతుందో అది ఎప్పుడు క్లియర్ అవుతుందో మనకు తెలియదు. అప్పటికి నేను ఉండను, అది మన వారసులకు అందుద్దో అందదో ఉన్న పనులన్నీ మానుకొని ఈ టెన్షన్ ఎక్కువ తిరగాలి, ఈ టెన్షన్ అని చెప్పి వదిలేసుకుంటున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, లీడర్స్ దగ్గరికి వెళ్తున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరైతే లీడర్స్ ఉన్నారో ప్రభావము, ఖండబలము, అన్ని దండబలం అన్ని ప్లే చేస్తున్నాయి ఇక్కడ. నేనున్నా, నీకు ఈ టైం లోపు నీ పనికి పరిష్కారం దొరుకుతుంది అని కోర్టు నుంచి నమ్మకం గిన కలిగితే ఈ మన కంట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది డెఫినెట్గా. అన్నిటికీ సత్వర పరిష్కారం అంటే కోర్టుల ద్వారానే కదా. అంతే. సో కోర్టులే సత్వరంగా లేనప్పుడు ఈ పరిష్కారాలన్నీ తప్పుదోవ పడుతున్నాయి, వేరే మార్గాలలో పరిష్కరించుకుంటున్నారు అందరూ. గ్రేట్ సార్. మీ పాడ్కాస్ట్ ద్వారా ఎంతోమందికి ఎన్నో డౌట్స్ని క్లియర్ చేశారు. మీరు మీ అనుభవాన్ని మన వ్యూవర్స్కి అద్భుతంగా, మామూలుగా కాదు, మీ అనుభవాన్ని అద్భుతంగా షేర్ చేశారు. అది చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మా ఆడియన్స్ తరఫున మీ అందరికి, మీకు మీ టీంకి డెఫినెట్గా చాలా థ్యాంక్స్. ఇది చాలామందికి ఇన్వెస్టర్స్కి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. అవుట్ సైడ్ హైదరాబాద్ కావచ్చు, ఇన్సైడ్ హైదరాబాద్ కావచ్చు, చాలామందికి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా అపోహలు ఉన్నాయి. మన పాడ్కాస్ట్ ద్వారా చాలామందికి ఈ అపోహలు తొలగిపోతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయినరు. నేను లాస్ట్ టైం ఒక చిన్న వీడియో పెట్టినా, ఇట్లా ఎమోషనల్గా కనెక్ట్ అయినరు హైడ్రా వల్ల అది ఇది అంటే. పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు పాజిటివ్ అయినరు, నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు నెగిటివ్ అయినరు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్.
సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ అనుభవంతో మీరు చెప్పిన విషయాల ద్వారా ఎంతోమందికి ఎంతో అవేర్నెస్ వచ్చింది, ఎంతో నాలెడ్జ్ కూడా డెఫినెట్గా వస్తుంది. వచ్చి వాళ్ళు ధైర్యంగా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు 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 ప్రజెంట్గా ఏదైతే మీరు అన్నట్టు భూభారత్లో ఒక చట్టం వస్తుంది ఇంప్లిమెంట్ అవ్వడానికి. అలాగే హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా మొత్తం కంప్లీట్గా లీగల్గా వెళ్తుంది. ప్రతిదీ కూడా వాళ్ళు చేసే యాక్టివిటీ ప్రాపర్ గైడెన్స్ తోటే, లీగల్ గైడెన్స్ తోటే ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏం జరగట్లేదు అనే విషయాన్ని మీరు చాలా క్లియర్గా చెప్పారు. సో మన వాళ్ళందరికీ అది బాగా అర్థమైందని ఈ పాడ్కాస్ట్ ద్వారా అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనము ఇంకా మరిన్ని విషయాలని ఇంకా క్లియర్గా మనం మాట్లాడదాం, డెఫినెట్గా చర్చిద్దాము. మీ అనుభవాలు మాకు కావాలి, డెఫినెట్గా మా వ్యూవర్స్ అందరికి కావాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మీ అనుభవాన్ని షేర్ చేసి మా అందరి డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలండి. ఈ ఛానల్ ద్వారా మీ కస్టమర్లకు కానీ జనరల్ పబ్లిక్ కానీ ఇన్నోసెన్స్కి అవేర్నెస్కు తెప్పించే అవకాశం కూడా ఈ ఐడియాలజీ మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి చేరి వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని వాళ్ళ సమస్యలను సత్వరం పరిష్కరించుకొని బయటగలిగే ప్రయత్నం చేసినందుకు మీకు కూడా మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.